కీప్ ఆల్ మై కాయిన్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్ అన్నట్టు అన్నీ తీసుకుపోయి దీనిలోనే పెడదాం, మునిగితే మునిగినాం. సో యు ఆర్ ది బ్లాక్ షీప్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఈ పాటికి నేను అట్లీస్ట్ $1 billion కంపెనీ చేస్తుండే. ఎక్స్పెరిమెంట్ ఎవ్రీ స్టార్ట్అప్ ఈజ్ ఓన్ థీసిస్. అందుకనే కదా స్టార్ట్అప్ అన్నది. సో బికాస్ నేను నా డైరెక్షన్లో నేను చెప్తే నేనే రైట్ అంటుంది. ఎవ్రీ ఫౌండర్ నాకు అర్థమైన సక్సెస్ టర్మినాలజీ ఏంటంటే, హలో గైస్, వెల్కమ్ టు స్టార్ట్అప్ టాక్స్ విత్ శ్రీ ఖుషాల్. Today we have our guest Charan Singh, founder of Wake. He is innovating something in vehicle tech, and today we'll be discussing something about innovation, entrepreneurship, founder journey and hustles. Charan, welcome to our channel. So Charan, yes, చెప్పు. From a marine engineer to a startup founder now. Yetla, why this is why such from marine engineer to startup ki యాజ్ అ స్టార్ట్అప్ ఫౌండర్కి, ఫండెడ్ స్టార్టప్కి ఇంకా చెప్పాలంటే ట్రాన్సిషన్ ఎట్లా జరిగింది? ట్రాన్సిషన్ అని చెప్పాను కానీ ఇట్స్ జస్ట్ ఇప్పుడు మనం కాలేజ్ డేస్లో కొన్ని నోన్ ఫిగర్స్ని చూసి మనం ఒక సొసైటీ అంతా ఒక డైరెక్షన్లో పోతుంది, మనం అట్లా పోకుండా హౌ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ అండ్ వాట్ వీ కెన్ డూ బెస్ట్ విత్ ఇన్ అవర్ లిమిట్స్. అంటే మనం హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, మన ఫ్యామిలీస్ ఏం బిగ్ నేమ్స్ ఉన్న ఫ్యామిలీస్ కూడా కావు. సో ఉన్న లిమిటేషన్స్లో వాట్ వీ కెన్ డూ బెస్ట్. ఎస్, దట్స్ అ వన్ గోల్ విచ్ ఐ హ్యాడ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను మెకానికల్ అబ్బా. నా ఆల్వేస్ మెకానికల్ పీపుల్కి ఒక కైండ్ ఆఫ్ కీడా ఉంటుంది మైండ్లో. వాట్ ఐ కెన్ డూ, ఏది గెలకాలి, ఏది రిపేర్ చేయాలి, ఏది ఇప్పాలి, ఏది పెట్టాలి. సో ఇలానే ఎందుకు ఉండాలి? లైక్ వై ఓన్లీ ది బైక్ హ్యాస్ ఓన్లీ 2 wheels? వై ఓన్లీ యాక్సిలరేషన్ హ్యాస్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్? ఇలానే ఎందుకు రైట్ సైడే ఉంది, మనం ఇట్లానే ఎందుకు చేయాలి? సో అలా కాకుండా థింక్ సంథింగ్ డిఫరెంట్లీ. ఏదో ఒక డిఫరెంట్గా ఆలోచించు, ఏదో ఒకటి లైక్ డూ సంథింగ్ ఇన్ వేరియంట్ వేర్ ఆల్ పీపుల్ ఆర్ ఆల్రెడీ డూయింగ్. వాళ్ళకన్నా ఒక హట్కే ఏదైనా నువ్వు చేస్తే దట్ బ్రింగ్స్ యూ ఫస్ట్ ది కాన్ఫిడెన్స్, దెన్ అటెన్షన్, దెన్ మనీ. సో దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మెనీ బుక్స్, మెనీ ఆథర్స్. ఆర్ వేరే ఇప్పుడు ఎవరిదైనా లైఫ్ స్టైల్ చూసినప్పుడు, మేబీ ఇట్స్ లైక్ స్టీవ్ జాబ్స్, వీళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు దే హ్యావ్ డిడ్ అ సేమ్ ప్యాటర్న్. ది ప్యాటర్న్ ఈస్ వెరీ సేమ్. స్టీవ్ జాబ్స్ వాజ్ అ డ్రాప్ అవుట్, ఎలాన్ మస్క్ వాజ్ అ డ్రాప్ అవుట్, ఫేస్బుక్ ఫౌండర్ ఇస్ అ డ్రాప్ అవుట్. సో అందరూ ఆల్రెడీ ఒక చేస్తున్న పనిని క్విట్ చేసి దే స్టార్టెడ్. సో ఇప్పుడు నేనున్న నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఐ కాంట్ క్విట్ మై కాలేజ్, ఐ కాంట్ డ్రాప్ మై కాలేజ్ ఇన్ ద మిడిల్. సో ఏదో ఒకటి అయితే, ఇంట్లో ఉన్న ఒక ఫోబియాకి ఒక డిగ్రీ అయితే జేబులో పెట్టుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సెకండ్, ఈ డిగ్రీ తోటి నేను ఏం చేయలేను, బికాస్ నేను ఒక Tier 2 కాలేజ్లో ఉన్నా. Tier 2 కాలేజ్ తోటి కెన్ ఐ గెట్ అట్లీస్ట్ 10 LPA? ఇట్స్ వెరీ క్వశ్చనబుల్ మార్క్. సో 10 LPA తెచ్చుకునేంత లేనప్పుడు ఓన్లీ థింగ్ పోవాలి, లర్న్ హౌ మచ్. అంటే లైక్ ఇట్లా బుక్స్ ఇవి కాకుండా గో టు ది ఇండస్ట్రీస్. ఏ ఇండస్ట్రీ పెడితే ఆ ఇండస్ట్రీకి అప్లికేషన్ పెట్టు. సో ఇన్ని జుగాడ్ చేస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటిది? మనం ఎందుకు సంథింగ్ ఇన్ రిలేటివ్ టు మై ఎడ్యుకేషన్, రిలేటివ్ టు ఫ్యూచర్ ఏదో ఎందుకు చేయకూడదు? సో దిస్ గేవ్ మీ ది ఐడియా ఆఫ్ స్టార్టప్. ఈ ఎన్విరాన్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసిందే ఆ ఒక్క చిన్న థాట్. సెకండ్, అక్కడ నుంచి మనం ట్రాన్సిషన్లోకి వెళ్తే మెరైన్ ఇంజనీర్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంది చూడు. ఇట్ వాస్ ప్యూర్లీ జస్ట్ బికాస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ విచ్ ఐ టుక్ ఫ్రమ్ గాజీ మూవీ. గాజీ మూవీలో నేను నా ఫ్రెండ్ ఇద్దరం థియేటర్లో కూర్చొని సినిమా చూస్తుంటే వాళ్ళు సబ్మెరైన్లో చేసే యాక్టివిటీస్ని అంతా హీ గాట్ ఇన్స్పిరేట్. అసలు నా కాన్సెప్టే కాదు మెరైన్ ఇంజనీరింగ్ చేయాలి అని. జస్ట్ బికాస్ మై ఫ్రెండ్ ఈస్ డూయింగ్, నాకేం చేయాలో తెలియక ఐ వాజ్ ఇన్ అ వెరీ కన్ఫ్యూజన్ స్టేట్. ఓకే, లెట్స్ సే మై ఫ్రెండ్ ఏదో చేస్తున్నాడు, మనం కూడా గుంపులో గోవిందా అన్నట్టు ఏదో అట్లా అప్లికేషన్ అట్లా పడేసినాం అనమాట, అంతే. సో వాడికి రాలేదు, నాకు వచ్చింది. సో మనకి ఇంకో ఆప్షన్ లేదు. ఇంట్లో చెప్పిన, నేను ఇట్లా కూర్చోబెట్టి ఫ్యామిలీగా, నాన్న నేను ఇది చేస్తా, మమ్మీ ఇది చేస్తా అంటే ఫస్ట్ వాళ్ళకి అర్థం కాలేదు. సెకండ్, వాళ్ళ భయం ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నువ్వు ఏదైనా రిస్క్ తీసుకుంటున్నావు అంటే ఫస్ట్ దే విల్ పుల్ యువర్ లెగ్ డౌన్. అబ్సల్యూట్లీ. థర్డ్, నువ్వు చెడిపోతావు, నువ్వు మునిగిపోతావు, లాసెస్ వస్తాయి, నువ్వు బేర్ చేయలేవు, నీ కెరీర్ అంతా నాశనం అవుతుంది. ఇన్ని మిత్తి పెట్టుకుని నన్ను నీట్గా ఇట్లా పొద్దున, సాయంత్రం, రాత్రి 3 పూటలు అన్నం పెట్టినట్టే పెట్టి ఇట్లా నీట్గా సబ్బుతో తోమినట్టు తోమితే నేను మళ్ళీ ఓకే, నా చేతిలో ఉన్నాయి ఇప్పుడు 2 ఆప్షన్లు. ఒకటి జాబ్ చేయాలి, ఇంకోటి ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి. నాకు ఆల్రెడీ జాబ్, అప్పటికి ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది.
ఇంకోటి మెరైన్ ఇంజనీరింగ్లో అడ్మిషన్ వచ్చింది. ఇప్పుడు రెండిట్లో నేను బెస్ట్ చూసుకోవాలి. నాకు ఈ అన్ని సినారియోలో ఇప్పుడు ఇంట్లో ఉండి బ్రెయిన్ వాష్ అయ్యి ఈ ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ బతకడం కన్నా కొంచెం స్పేస్ ఉంటుంది. హాస్టల్కి వెళ్తాం, అప్పటిదాకా హాస్టల్ లైఫ్ కూడా కాదు, హాస్టల్కి వెళ్తాం, వీ గెట్ ఎక్స్పోజర్ అండ్ దట్ మెరైన్. అగైన్ వీ డీల్ విత్ ద సేమ్ ఇంజిన్స్, కొత్త ఇంజిన్స్ యాడ్ అవుతాయి. మనకు ఇంజనీరింగ్లో వీ లెర్న్ అబౌట్ సబ్జెక్ట్స్, బట్ హియర్ ఇన్ మెరైన్ అట్లా కాదు. యూ నీడ్ టు ఓవరాల్ ఎవ్రీథింగ్, యూ నీడ్ టు యునో డిస్మాంటిల్ ఎవ్రీథింగ్, చెక్ ఎవ్రీథింగ్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. అంటే నీ ఫింగర్స్ తోటి నువ్వు రబ్ చేసినప్పుడు యూ నీడ్ టు ఫైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రాచ్ ఆఫ్ మెటల్. సో యూ గెట్ మోర్ డెప్త్ ఆఫ్ మెటల్స్, మోర్ డెప్త్ ఆఫ్ మెషిన్స్. దెన్ ఎప్పుడైతే నా కాలేజ్ డేస్లో ఉన్న ఆ చిన్న ఐడియా, దట్ కీడా అగైన్ వోకెన్ అప్ అనమాట. అది మళ్ళీ ఇట్లనే ఇట్ ఆల్వేస్ గివ్స్ యూ ఇన్స్టింక్ట్ అంటే ఎందుకు నేను ఇది చేయకూడదు, ఎందుకు ఇక్కడికి వచ్చి ఉండిపోయినా, ఏం చేస్తున్నా నేను. 2 years క్వశ్చన్ మార్క్. ఇంటికి వచ్చిన సేమ్. సో ఈ ఈ జర్నీ మొత్తం చూస్తే నేను మెరైన్ ఇంజనీరింగ్ చదవడం కన్నా ఐ వాజ్ partially thinking in a subconscious mind that I am going to do something in the future on the same concept which I had. రైట్. ఆఫ్టర్ కట్ చేస్తే ఒక 2.5 years తర్వాత నేను సెయిలింగ్ చేసుకొని కోవిడ్ అయిపోయింది. వచ్చిన తర్వాత అగైన్ సేమ్ క్వశ్చన్ మార్క్. అంటే ఒక మనిషికి ఒక ఒక క్వశ్చన్ ఆర్ ఒక థాట్ ఫర్ ద లాంగర్ పీరియడ్ ఈజ్ నాట్ గుడ్. అది నీకు ఇంకా లైఫ్ లాంగ్ నీకు అట్లా డ్రాగ్ చేస్తూనే ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు బీ డ్రాగ్డ్. నాకేమనిపించిందో లైక్ రిస్క్ తీసుకుందాం, కీప్ ఆల్ మై కాయిన్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్ అన్నట్టు అన్నీ తీసుకుపోయి దీనిలోనే పెడదాం. మునిగితే ఓకే, అట్లీస్ట్ ఐ లెర్న్ అబౌట్ బిజినెస్, ఏదో ఒకటి వస్తుంది, కెరీర్ ఎటు పోదు, సేఫ్ హ్యాండ్లో మళ్ళీ తీసుకోవచ్చు అన్న కాన్సెప్ట్. సెకండ్, ఒక్కవేళ సక్సెస్ అయినామనుకో కంప్లీట్లీ మనం ఇప్పటిదాకా మన ఫ్యామిలీ చరిత్ర ఏదైతే ఉందో, ఎవరైతే బిజినెస్ చేయలేదు, ఇది లేదు అది లేదు అన్న ఒక నెరేటివ్ ఏదైతే ఉందో అది మొత్తం చేంజ్ అవుతుంది. సో రిస్క్ తీసుకోవడం మంచిగా అనిపించింది, దూకేసిన. సో యు ఆర్ ది బ్లాక్ షీప్ ఆఫ్ ది ఫ్యామిలీ. బ్లాక్ షీపా? నేను రోబోనే కాదు. Usually it's an idiom. So to be a different, you have an obsession to be different from among your friend circle and everyone. And ఒక నీ క్రియేటివిటీ యాంగిల్ కానీ ఒక టెక్నో మైండ్ కానీ పెట్టడంతో యూ హ్యావ్ బికమ్ ఎ బ్లాక్ షీప్. బీయింగ్ ఎ డిఫరెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఈజ్ కంప్లీట్లీ ఈజ్ ఏ బ్లాక్ షీప్ ఫర్ ద ఫ్యామిలీ, దట్ ఐ కెన్ అగ్రీ. సో యూ మెన్షన్ దట్ టు బి డిఫరెంట్ ఇన్ సంథింగ్ వాట్ యూర్ డూయింగ్, రైట్? ఎస్పెషలీ నువ్వు గాజీ మూవీ చూసి ఒక ఐడియా ప్రొవొకేషన్, నెక్స్ట్ ఒక స్టెప్స్ తీసుకుంటే ఇంకొక ఐడియా ప్రొవొకేషన్. డూ యూ థింక్ దిస్ ఈస్ అ డెస్టినీ ఆర్ ఇట్స్ యువర్ ఫ్రీ విల్? నీకు ఐడియా ఎట్లా వచ్చింది అసలు అది? సి వెన్ ఇట్ కమ్స్ టు డెస్టినీ ఆర్ ఫ్రీ విల్ అనేది, ఇఫ్ ఐ సీ బ్యాక్ అట్లీస్ట్ 5-6 years నేను డౌన్ ద లైన్ చూసుకుంటే, బిఫోర్ స్టార్టింగ్ అ స్టార్ట్అప్, ఎవ్రీ డాట్ ఈస్ కనెక్టెడ్ టు స్టార్ట్ మై స్టార్ట్అప్. సో బికాస్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్. నేను లెట్స్ సే ఇప్పుడు నేను ఇంటర్న్షిప్ చేసిన, ఎవ్రీ సెమిస్టర్ ఒక ఇంటర్న్షిప్ చేసిన. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్న్షిప్ థాట్ మీ సో మచ్. ఒకసారి మెటల్స్ గురించి నేర్చుకున్నా, ఒకసారి ప్రాసెస్ గురించి నేర్చుకున్నా, ఒకసారి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ గురించి నేర్చుకున్నా, ఒకసారి ఏమంటారు హౌ డెప్త్ టెక్నికల్లీ వీ కెన్ గో అండ్ సైంటిఫికల్ R&Ds. సో ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి, వన్ ఇన్ లైన్, ఇఫ్ యూ కనెక్ట్ బ్యాక్వర్డ్ ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ టు ద సేమ్ జర్నీ వేర్ ఐ am. So I think it was rather than I say it was my pure consciousness. It's simply it's a destiny. Of course, the God written plan అని నేను అనుకుంటాను. So you have mentioned that it's been 4 years already. Like, yeah, ఇదే స్టార్టప్ నువ్వు శాన్ ఫ్రాన్సిస్కో కానీ LAలో కానీ ఎక్కడైనా పెట్టుంటే వేర్ వుడ్ యు హ్యావ్ బీన్? ఈ పాటికి నేను అట్లీస్ట్ $1 billion కంపెనీ చేస్తుండే. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది మన ఇండియా టు? డిఫరెన్స్ డ్రాస్టిక్గా సిన్స్ 2021 నుంచి, పోస్ట్ కోవిడ్ నుంచి, అది ఎవ్రీ క్వార్టర్ చేంజ్ అవుతూనే ఉంది. నేను 2021లో స్టార్ట్ చేద్దామన్న థాట్ ఉన్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఫ్రీ ఫండింగ్. నువ్వు జస్ట్ ఐడియా చెప్పు, యూ విల్ గెట్ ఫండింగ్. వెన్ ఐ స్టార్టెడ్, ఐడియా వాజ్ నాట్ సఫిషియంట్. యూ నీడ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, రెవెన్యూ. నౌ ఇప్పుడైతే రెవెన్యూలో దాంట్లో మళ్ళీ 5 crores రెవెన్యూ ఉండాలి. యా, నీకు ఒక క్రేజీ స్టోరీ చెప్తా. 2 days బ్యాక్ ఐ స్పోక్ విత్ వన్ ఆఫ్ ది IBs. ఇద్దరు, నాట్ వన్, ఇద్దరు. ఒకటి ఐ నో హిమ్ ఫ్రమ్ 2023 గోవాలో కలిసినప్పటి నుంచి, అండ్ ఇంకొకటి రీసెంట్లీ కలిసింది. సో ఇద్దరి దగ్గర నుంచి సేమ్ కామెంట్ ఏంటంటే,
సేమ్ లాస్ట్ ఒక 3 months బ్యాక్ మాట్లాడినప్పుడు అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ 1 ఆర్డర్ బుక్ పైప్లైన్ అయినా ఉండాలి, ఒక పిఓ అయినా చేతిలో ఉండాలి. రికరింగ్ రెవెన్యూ వాట్ ఎవర్ ద నెంబర్ అని చెప్పిన పర్సన్ సేమ్ నౌ దే ఆర్ ఆస్కింగ్ అట్లీస్ట్ 1 crore రెవెన్యూ, యా ఇంకొకళ్ళేమో 2 crore రెవెన్యూ, అట్లీస్ట్ 2 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. సో మై ఓన్లీ క్వశ్చన్ వాస్, ఇప్పుడు ఇంత ఎవ్రీ క్వార్టర్ చేంజ్ అవుతున్నప్పుడు నువ్వు ఫండింగ్ తెచ్చుకోవడం ఇస్ వెరీ క్రిటికల్ నౌ. ఎస్ అబ్సల్యూట్లీ వెరీ వెరీ ఐడియా స్టేజ్ ఉన్నోడికి ఫండింగ్ రాదు, రెవెన్యూ అంటే ఎర్లీ స్టేజ్ రెవెన్యూ ఉన్నోడికి ఫండింగ్ రాదు, పోనీ స్కేల్ చేద్దాం అనుకున్నోడికి కూడా రాదు. ఎందుకు అంటే దే హ్యావ్ సెట్ సమ్ బ్యారియర్స్. ఆ బ్యారియర్స్ని క్రాస్ చేసి బియాండ్ లిమిటేషన్స్లో ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఎస్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ది పీపుల్ హూ డోంట్ హ్యావ్ ప్రాడిజీ బిగ్ నేమ్స్ బిహైండ్ దమ్. అబ్సల్యూట్లీ ఇప్పుడు ఉన్న మార్కెట్లో అయితే అట్లానే ఉంది. ఎంత ట్రై చేసినా కూడా దెర్ ఆర్ సర్టెన్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ అవర్ ఫండ్స్. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రాజెడీ అండ్ బిగ్ నేమ్స్ అరౌండ్ ఇట్, అండ్ దట్స్ యాక్చువల్లీ ఫ్యాక్చువల్గా చెప్పాలంటే దట్స్ ఇస్ ట్రూ. అండ్ అసలు ఈ సిచ్యువేషన్లో ఇన్ 2026 ఎనీ మిడిల్ క్లాస్ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్ స్టార్ట్అప్ చేయొచ్చు లేదా వితౌట్ ఈవెన్ లైక్ ఎక్స్పెక్టింగ్ హ్యావ్ వితౌట్ ఆర్ హ్యావింగ్ ఇనిషియల్ క్యాపిటల్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ ఆర్ నాట్. ఇనిషియల్గా అయితే గవర్నమెంట్ అయితే గ్రాంట్స్ అయిన వస్తున్నాయి అన్నారు కానీ బట్ యాక్సెసింగ్ దెమ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్వైట్ ఛాలెంజింగ్ యాజ్ వెల్. యా బట్ డూ యూ థింక్ అసలు ఇప్పుడు ఉన్న టైంలో మిడిల్ క్లాస్ అనే ఒక స్టూడెంట్, మిడిల్ క్లాస్ నుంచి వచ్చే ఒక స్టూడెంట్ స్టార్ట్అప్ చేయవచ్చా వద్దా? అసలు చేస్తే ఇండస్ట్రీ మీద ఏ ఫోకస్ చేయాలి? అగైన్ ఇక్కడ నేనేం చెప్తా అంటే ఇట్ హ్యాస్ వెరీ డిఫరెంట్ కాంటెక్స్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ యాజ్ వెల్. సో కాంటెక్స్ట్ ఏంటంటే వెన్ యూ ఆర్ బిల్డింగ్ సంథింగ్ ఇన్ ద టెక్ ఎన్విరాన్మెంట్లో బిల్డ్ చేసినప్పుడు ఐ సే అబ్సల్యూట్లీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ టైమ్ టు పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఎస్ And why I'm not saying no is if you want to start something in the brand D2C or any kind of product which has physical presence, then I say don't start at the moment. You work for some other company at least for 2 to 3 years. Learn the process. Yes. And let's say ఇప్పుడు నాకు నేను పర్ఫ్యూమ్ బ్రాండ్ పెట్టాలి అని అనుకో, లెట్స్ అజ్యూమ్ అంతే. ఇప్పుడు పర్ఫ్యూమ్కి నేను జనరల్ యాజ్ అ యూజర్ నేను యూజ్ చేసే పర్ఫ్యూమ్స్ కాకుండా హౌ పీపుల్ ఆర్ పర్స్యూయింగ్ ద పర్ఫ్యూమ్స్. సో అట్లీస్ట్ ఐ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ది ఇండస్ట్రీ విచ్ ఇస్ కరెంట్లీ ఆన్ దాట్ సెగ్మెంటేషన్ కదా. టెక్కి నీకు అవసరం లేదు. I would say you should ask a why I should get into that industry as well. సి వై జనరల్లీ మనకు ఒకటి బిజినెస్లో టర్మినాలజీ ఉంటుంది, వై, వాట్ అండ్ వెన్ అని. ఫస్ట్ అందరు దిస్ ఇస్ ఒక ఫ్రేమ్ పెట్టుకున్నారనమాట, వై అనే క్వశ్చన్ తోటి స్టార్ట్ చేయాలి, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ అని చెప్పేసి. నో ఇట్స్ నాట్ వై, బికాస్ వై అనే క్వశ్చన్కి ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ ఎనీ LLM మోడల్ టుడే ఇట్ గివ్స్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ వై యూ నీడ్ టు స్టార్ట్. నీకు అక్కడ నీ బ్రెయిన్ పెట్టి ఇది చెయ్యాలి అని చెప్పేసి ఇనిషియల్ ఏదైతే హడల్ ఉందో అది ఇప్పుడు నెసరీ కాదు. ఇట్స్ లైక్ హౌ యూర్ డూయింగ్, వాట్ యూర్ డూయింగ్, Yes. అండ్ వాట్ కన్నా హౌ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ నా. ఇంతకుముందు హౌ ఇంపార్టెంట్ కాకుండే ఇప్పుడు హౌ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ సే ఇప్పుడు ఒక లెదర్ వాలెట్ ఉందనుకోండి, వాలెట్ మనకు కోటిలో కూడా దొరుకుతుంది, అబిట్స్లో దొరుకుతుంది, మాల్స్లో దొరుకుతుంది, రైట్? ఇన్ని ప్లేసెస్లో దొరికిన ది సేమ్ వాలెట్, సేమ్ లెదర్ ఇస్ ది ప్రైజింగ్ ఇస్ డిఫరెంట్, ది పొజిషనింగ్ ఇస్ డిఫరెంట్. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రోడక్ట్, ఇట్స్ నాట్ అబౌట్ వై యు ఆర్ సెల్లింగ్ ది వాలెట్, రైట్? ఇట్స్ హౌ పొజిషనింగ్ యువర్ ప్రోడక్ట్ అండ్ హౌ యు ఆర్ సెల్లింగ్ టు యువర్ కన్జ్యూమర్. అంటే ఆ కన్జ్యూమర్కి నువ్వు ఏం చెప్పి అమ్ముతున్నావు, రైట్? సో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట వెన్ ఇట్ కమ్స్ టు స్పెసిఫికలీ ఫర్ ద ప్రోడక్ట్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫిజికల్ ప్రెజెన్స్ అండ్ దట్ ఈస్ కన్జ్యూమబుల్ ఉంటే ఇంకా డిఫరెంట్ అవుతుంది. లైక్ FMCGలోకి వెళ్తే ది ఫుడ్ హ్యాస్ అగైన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్. ఆ సినారియోస్ అన్నిటి నువ్వు కేటగరైజ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆయిల్ అమ్ముతున్నావు, దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పారామీటర్స్. మనం కుకింగ్ ఆయిల్కి ఒక లెక్క పొజిషన్ చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్ ఉంది, హౌ యూ గనా చేంజ్ దట్ మార్కెట్ అండ్ క్రియేట్ డామినెన్స్. సో హియర్ యూ నీడ్ టు హ్యావ్ మోర్ ఫోకస్ రాదర్ దాన్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఈస్. ఎందుకంటే ఇంతకుముందు లెట్స్ సే ఇప్పుడు నీకైనా నాకైనా సరే వెళ్ళి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ని పట్టుకొని ఒక కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చి సర్టైన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ నాకు కావాలి, దిస్ ఇస్ అ క్వాంటిటీ అని ఒక రేట్ మాట్లాడుకొని రావడానికి వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ యాక్సెస్.
అంటే మనకంత యాక్సెస్ ఉంటుండే కాదు అండ్ మన దగ్గర అంత లిస్ట్ కూడా లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. అంత మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కూడా అప్పుడు లేవు. బట్ నవ్ వీ హ్యావ్ కదా. I I also believe that if you found a problem to solve, a problem you obsessed అయ్యి ఉండాలి founder or should not. Mostly people say that you should be detached with the work. I don't say detach with the work, but obsession is a wrong thing I say. Obsession to prove what You should not be obsessed. You should be dedicated. Obsessed అయినప్పుడు ఏమైందంటే ఇఫ్ సంథింగ్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్ యూ విల్ గెట్ డిస్హార్టెడ్. నువ్వు చాలా కృంగిపోయి కుసించిపోయి నువ్వు రాత్రులు తెల్లారులు దాని గురించి ఆలోచించుకుంటూ యాక్చువల్ నువ్వు దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద కాకుండా లెట్స్ ఒక సో అండ్ సో పర్సన్ నాకు ఇది అన్నాడు, నీ ప్రోడక్ట్ ఇది కాదు, నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావు అన్నాడు. సో దెన్ నీ ఫోకస్ అంతా అసలు ఎందుకు చేస్తున్నా కాకుండా ఎందుకు నేను ఈడున్నా అన్న క్వశ్చన్ వస్తుంది. రైట్ వ్యాలిడేషన్ ఉంటే అబ్సెషన్ క్యాన్ బి గుడ్ థింగ్. నువ్వు వ్యాలిడేషన్ ఎక్కడికి తెచ్చుకుంటావు? అది కూడా ఎక్స్టర్నల్ రైట్ పీపుల్ ఇవ్వాలి. రైట్ పీపుల్ ను ఫైండ్ అవుట్ చేయడం ఈజ్ ఆల్సో ఇది కదా. ఎస్, అది కూడా ఛాలెంజింగ్. రైట్ పీపుల్. సో వ్యాలిడేషన్ ఫస్ట్ ఎక్స్టర్నల్ కన్నా ఇంటర్నల్ వ్యాలిడేషన్ చేసుకోవడం ఇస్ వెరీ బెస్ట్. ఎస్, బట్ ఇఫ్ యూ సీ అబ్సెషన్ గురించి నేను చెప్పాలంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టీవ్ జాబ్స్. ఓకే, ఈజ్ అబ్సెస్డ్ విత్ డిజైన్ అండ్ ది టెక్. హీఈస్ నాట్ అబ్సెస్డ్ విత్ ద ప్రోడక్ట్ కదా, హీ అబ్సెస్డ్ విత్ హిస్ స్కిల్. The design he wants to portray, like the obsession to have a computer to every house, personal computer అనే కాన్సెప్ట్ ఒకటి ఎట్లయితే తీసుకొచ్చాడో లైక్ టు ది మాస్ మార్కెట్, అది ఇట్స్ ఎన్ ఆబ్సెషన్, రైట్? It's not an obsession because I read multiple times about his entire life journey. It's not an obsession, but he has strong desire, strong goal, other than pure goal. ఎందుకంటే ఇన్ బిట్వీన్ యాపిల్ స్టార్ట్ చేసిన ఒక 10 years టైం ఫ్రేమ్లో హీ వాస్ క్విట్. అతను పడేసిండ్రు, బయటకి తీసేసారు. తీసేస్తే హీ స్టార్టెడ్ అగైన్ నెక్స్ట్ కంపెనీ కాల్డ్ నెక్స్ట్, which makes all video graphics, which is again a design segment only. అతని వర్క్ ఏదైతే డిజైన్ మీద ఉన్న అబ్సెషన్ ఆర్ ఆ స్కిల్ మీద ఉన్న నమ్మకము కానీ that made him again bring back to the Apple. But it was not again obsession regarding the Apple product. He was never obsessed with the Apple product, but he was very perfectionist. అంటే అతనికి ఒక డిజైన్ ఈ కర్వ్లో కావాలి అంటే అతనికి ఆ 15-degree కర్వ్లోనే కావాలి. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మ్యాక్బుక్ ఉంటుంది, ఆ కర్వేచర్ అనేది కార్నర్ దట్ వాస్ డిజైన్డ్, అబ్సెస్డ్లీ డిజైన్డ్, ఐ బిలీవ్. యా, అది ప్యూర్ సైకలాజికల్ ఫామ్. అది ఇట్స్ నాట్ లైక్ మనం ఏదో నాకు డిజైన్ ఇట్లనే కావాలని కాదు. కానీ ఇఫ్ యూ గో త్రూ సైకలాజికల్ పేపర్స్, కన్జ్యూమర్కి యూనిట్ గివ్ ఫ్రీ స్పేస్. ఏదైతే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వీ ఆల్వేస్ హ్యావ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అది ఎక్కడ మనకు తగులుతుందో, హార్మ్ చేస్తుందో అని ఒక చిన్న బ్యాక్ ఎండ్లో ఎక్కడో మనకు అది ఉంటుంది. బట్ వెన్ యూ సీ ఆల్ రౌండ్ కార్నర్స్ యూ ఫీల్ సేఫ్. నువ్వు ఇప్పుడు విండోస్ ల్యాప్టాప్స్ తీసుకో, అన్నిటికీ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. ఎడ్జ్లో కొంచెం ఇట్లా కర్వేచర్ ఉన్నా కానీ నీకు మోస్ట్లీ నీకు షార్ప్ ఎడ్జెస్ కనిపిస్తాయి. బట్ నీకు మ్యాక్లో మాత్రం ఒక రౌండ్ కార్నర్స్ కనిపిస్తాయి, సాఫ్ట్ కార్నర్స్. ఆ సాఫ్ట్ కార్నర్స్ నీకు మ్యాక్బుక్లోనే కాదు, అండ్ ఇట్ వాస్ అక్రాస్ ఆల్ ద ప్రోడక్ట్స్. ఆ లైన్ అనేది నువ్వు అన్ని ప్రోడక్ట్స్ ఒక దాని మీద ఒక స్టాక్ చేస్తే ఎవ్రీథింగ్ హ్యాస్ సేమ్ కైండ్ ఆఫ్ కర్వేచర్. సో దాట్ ఈస్ అ డిజైన్ అబ్సెషన్. అది కంపెనీ యాజ్ అ హోల్ ఆర్గనైజేషన్ దే కెప్ట్ ఇట్ యాజ్ అన్ అబ్సెషన్ ఫర్ దేర్ ప్రోడక్ట్ అండ్ ఇట్స్ మ్యాండేట్ ఫర్ దెమ్. అది దాన్ని మ్యాండేట్ చేశారు. ఫౌండర్ ఒక ఫౌండర్ ఆలోచన అది. నౌ ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ మ్యాండేటరీ. యా, సో ఇనీషియల్గా వీ థింక్ ఎ లాట్. బీయింగ్ ఎ ఫౌండర్ వీ థింక్ ఎ లాట్, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సెట్ బ్యాక్స్, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సెల్ఫ్ డౌట్. నీకు వస్తూ ఉంటాయి సెల్ఫ్ డౌట్, రైట్? హౌ డూ యూ డీల్ ఇట్? లైక్ ఆ సెల్ఫ్ డౌట్ వచ్చే ఆ టైంలో వీ కంప్లీట్లీ బ్లాక్అవుట్ అవర్ సెల్ఫ్ ఇనిషియలీ, ఈవెన్ మై ఎక్స్పీరియన్స్. బట్ ఐ ఐసోలేట్ మై సెల్ఫ్. హౌ డూ యూ డీల్ ఇట్ విత్? సేమ్ అఫ్ కోర్స్ ఐసోలేషన్. మనం బయటకు పోయి నాకు ఇది అయింది అని చెప్తే ఫస్ట్ వచ్చే క్వశ్చన్కి ఆన్సర్ ఏం తెలుసా? నీ చేతులారా నువ్వు చేసుకున్నావు, ఇట్స్ నీదులా నువ్వు తీర్చుకుంటున్నావు, నేను ముందే చెప్పిన. ఇవే ఆన్సర్లు. అండ్ ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ ఎనీ మెంటర్, వాళ్ళు ఏం చెప్తారంటే పర్టికులర్లీ ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్కి అర్థం చేసుకొని చెప్పరు. నువ్వు చేస్తలేవంటే నీ దగ్గర క్యాపబిలిటీ లేదు, నువ్వు ఇన్నేబుల్ అని చెప్పేసి అంటారు. సో మై ఓన్లీ రిగ్రెట్ ఈజ్ లైక్ ఐ షేర్డ్ ఆల్ మై ప్రాబ్లమ్స్ విత్ ద పీపుల్ హూ ఆర్ ఇన్కాపబుల్ టు మోటివేట్ మీ.
రైట్. ఇప్పుడు మనకేంది కురుక్షేత్రం అవుతుంది. కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు, వార్ జరుగుతున్నప్పుడు అర్జునుడు ఈజ్ ఆల్సో హీఈస్ అ గ్రేట్ వారియర్. బట్ హీ హ్యాస్ అన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కదా, నా ఫ్యామిలీని నేను చంపాలి. రైట్. దెన్ వాట్ కృష్ణ డస్? కృష్ణ ఏం చేసిండు? నో, హీ షోడ్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ అంటే హీ గైడెడ్ కదా. రాదర్ దాన్ నువ్వు భయపడుతున్నావు, నువ్వు ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా కాదని ఒక నీ ఇన్ఫీరియారిటీ ఏదైతే నువ్వు దేన్నైతే ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నావో దాని మీద స్ట్రెస్ పెట్టకుండా హీ గైడెడ్ హిమ్, యూ నీడ్ టు ఫాలో దిస్ ధర్మ, యూ నీడ్ టు గో అండ్ ఫైట్ విత్ యువర్ ఓన్ ఫ్యామిలీ అగెయిన్స్ట్ యువర్ ఓన్ ఫ్యామిలీ జస్ట్ బికాస్ యూ ఆర్ ఆన్ ద ధర్మ పాత్. సో దిస్ ఇస్ వాట్ ట్రూ మెంటోర్ షుడ్ బీ డూయింగ్ ఆర్ అడ్వైజర్ షుడ్ బి అడ్వైజింగ్ అస్. కానీ మనకు యాజ్ అ సొసైటీలో, ఇప్పుడు మనమున్న ఈ సొసైటీలో ఫస్ట్ అందరు పాయింట్అవుట్ చేసేది ఏంటంటే వాట్ ఈస్ యువర్ ఇన్సెక్యూరిటీస్ ఆర్. నువ్వు యూ ఫెయిల్డ్ ఎట్ ఫండ్ రైజింగ్, యూ ఫెయిల్డ్ ఎట్ కన్వర్టింగ్ లీడ్ ఇన్ టు సేల్, యు ఆర్ ఇన్కాపబుల్. అసలు అక్కడ ఎందుకు జరగలేదు? డిడ్ యూ హ్యావ్ ఎనీ ఆడిట్ రిపోర్ట్? ఎవడు అడగడు కదా. అసలు క్లయింట్ సైడ్ ఏమనుకున్నాడు, ఇన్వెస్టర్ సైడ్ ఏమనుకున్నాడు, లేదా ఇఫ్ యూఆర్ కన్విన్సింగ్ యువర్ అదర్ ఫ్రెండ్ ఆర్ సమ్మన్ టు జాయిన్ యువర్ టీమ్, అసలు అతను ఎందుకు జాయిన్ అవ్వలేదు? వాట్ ఈస్ హిస్ సర్కమ్స్టాన్సెస్ ఆర్? సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ నెవర్ ల్యాండెడ్ ఆన్ యువర్ టెక్స్ట్ బుక్ ఆర్ నెవర్ ల్యాండెడ్ ఆన్ ఇన్ యువర్ గ్రాఫ్, రైట్? అది మనం నేర్చుకుంటాం. కానీ ఆల్రెడీ నేర్చుకుని ఇప్పుడు నేను ఎవరికైనా సజెస్ట్ చేయాలి, మెంటర్షిప్ చేయాలంటే ఫస్ట్ నేను ఏమనుకుంటా అంటే, సరే జో హోగ్యా సో హోగ్యా, అది వదిలేసి ఇప్పుడు నువ్వు దేని మీద ఫోకస్ చేయాలి, నీ నెక్స్ట్ టార్గెట్ ఏంది, వాట్ నువ్వు ఏమనుకుంటున్నావు, నీ ప్లాన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఆర్ యూఆర్ గోయింగ్ విత్ ద సేమ్ ప్లాన్. సో దిస్ ఇస్ వాట్ వీ యాక్చువల్లీ నీడెడ్. కానీ ఇక్కడ మనకు జరుగుతుందా? నువ్వు ఫేస్ చేస్తున్నావు, నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా? సమ్వన్ ఈస్ కమింగ్ యూ, అంటే ఒక మెంటార్ లెక్క ఒక బిగ్ పర్సన్ హూ ఆల్రెడీ రన్ ద బిజినెస్ అండ్ సేయింగ్, నువ్వు ఇది చేయి కుషాల్, ఈ డైరెక్షన్లో వెళ్ళు, అయిపోయింది అయితే అయిపోయింది, వదిలేసాయి, జో నీకు అయినా బ్యాడ్ థింగ్స్ అని అయిపోయినాయి, ఇన్వెస్టర్ నో అన్నాడు, దట్ ఈస్ ఫైన్. ఇన్వెస్టర్స్ అన్నప్పుడు నో అంటారు, బట్ వాట్ వీ కెన్ డూ నౌ అని చెప్పేసి ఒక్క మెంటార్ అయినా సరే నీకు అన్నారా? వెల్, ఐఎమ్ మెంటార్ ఫ్రమ్ మై సెల్ఫ్ మోస్ట్లీ. బెడ్రూమ్ డోర్ వేసిన తర్వాత అందరూ అదే. బికాస్ అవర్ ఐడియాస్ ఎట్లా ఉన్నాయంటే, వీఆర్ నాట్ mimicking or any kind of business model. We are just creating and testing out. It's an experiment. Every startup is own thesis. అందుకనే కదా స్టార్ట్అప్ అన్నది. We learn it from it and we become our own mentors. I do have mentors, I do have advisors. కానీ నేను ఇనిషియల్గా the objective of keeping an advisor or a mentor is just to enable our network or fund access or GTM support. జనరల్లీ ఒకటి అంటారు కదా, నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు యువర్ నెట్వర్త్ అని చెప్పి. ఎస్. అది నువ్వు బిలీవ్ చేస్తావా? నో, నేను కూడా బిలీవ్ చేయను. బట్ ది క్వాలిటీ ఆఫ్ నెట్వర్క్ డిటర్మైన్స్ యువర్ నెట్వర్త్ యాజ్ వెల్. పార్షియల్లీ అగ్రీ అవుతా, బట్ ఎందుకంటే నాకున్న నెట్వర్క్లో ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 700 కాంటాక్ట్స్ అనుకో, అంటే అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. 700లో నన్ను ట్రస్ట్ చేసిన పర్సన్ ఒకళ్ళు ఇద్దరు, ఓకే. అండ్ ఐ డోంట్ రిలై దేర్ నెట్వర్క్ విల్ బీ హెల్పింగ్ మీ టు గ్రో మై స్టార్ట్అప్ ఆర్ మై జర్నీ. It depends upon the community and the society you are rising as well. If you go to, నువ్వు గనుక జీవో ఉంటే ఇన్స్టాంట్గా నీకు ఫండ్స్ వచ్చేసేమో. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో ఆర్ LA, right, or in California, you are just thinking ideating the ideating this some business. మంచిగా ఒక మోడల్ అంతా తయారు చేసేసావు అండ్ you're just waiting for funds. Go and pitch. Sometimes it might be helping you, but Indiaలో ఎస్పెషలీ ఫ్రమ్ తెలుగు కమ్యూనిటీస్ అండ్ తెలుగు స్టేట్స్ మనకి అటువంటి సపోర్ట్ ఏమైనా ఉందా అసలు లేదా అనేది, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? దట్ ఈస్ నా ఒక జెన్యున్ క్వశ్చన్ ఉంది. నేను బికాస్ వీ నో ఈచ్ అదర్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్, వై యు ఆర్ సో అబ్సెస్ విత్ జ్యూస్? ఎందుకు? మోస్ట్ ఆఫ్ ది ఫౌండర్స్ ఐవ్ సీన్ ఆర్ జ్యూస్. ఓకే. అండ్ వాళ్ళకి వచ్చే ఐడియేషన్స్ ఐ డోంట్ నో వేర్ డి ది గెట్, బట్ I fairly believe that any entrepreneurship, every entrepreneur should learn from them. Why you think like that? Every entrepreneurship should learn from them because the execution power, the ideation, and the ability to manage the funds and team, I've seen they have an exceptional skills with them. మన ఇండియాలో మార్వాడి కమ్యూనిటీ ఉంది, మన ఇండియాలో అగైన్ జైన్ కమ్యూనిటీ ఉంది.
we have the community, right? So learning is not communal thing ఇన్ టుడేస్ జనరేషన్. ఇప్పుడు నేను ఒక ధందా చేయడానికి ప్యూర్ నేను గుజరాత్కి వెళ్ళినా మార్వాడి ఏరియాకి వెళ్ళినా ఐ కెన్ లెర్న్ సో మచ్ ఆఫ్ థింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ పీపుల్ ఆర్ టీచింగ్ ఇన్ ద ఎంబీఏ కాలేజ్. నేను హీ ఒక మార్వాడి అతను మాసస్లో అమ్ముతాడు అండ్ హీ విల్ ఓన్లీ టేక్ 1 penny, 1 rupee యాజ్ అ మార్జిన్. 10కి తీసుకుంటే 11కి అమ్ముతాడు. అదే మన కిరాణా స్టోర్స్ ఆర్ రిటైల్ స్టోర్స్లో 10కి తీసుకుంటే 20కి అమ్ముతారు. సో దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్, రైట్? ఎస్. సో మనం ఇంత కమ్యూనిటీ వాళ్ళ హీఈస్ నాట్ అ వన్ పర్సన్ హూ సెల్లింగ్ ద సేమ్ ఐడియాలజీ, రైట్? గుజరాతీస్ అట్లనే చేస్తారు, ట్రేడ్ ఆర్ మార్వాడీస్ అట్లనే చేస్తారు, జైన్స్ అట్లనే చేస్తారు, రైట్? ఆల్ దీస్ కమ్యూనిటీస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ బేస్ వేర్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ అ బిజినెస్ యూ నీడ్ టు సర్వ్ లార్జర్ కమ్యూనిటీ. అండ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ లైక్ మనకు చిక్ షాంపూ, సన్సిల్క్ షాంపూ 1 rupee సాషెట్స్. దీనికన్నా ముందు నీకు హాఫ్ అంటే ₹1 షాంపూస్ కూడా వచ్చాయి, 50 పైసా షాంపూస్. సో 50 పైసా షాంపూ నీకు జనరల్గా ఇప్పుడు నీకు షాంపూ కావాలనుకో వాట్ యుల్ డూ? మనం ఇప్పుడున్న జనరేషన్ అంటే వి జెప్టో ఆర్ బ్లింకిట్, లేదనుకుంటే మనం రత్నదీప్కో డిమార్ట్కో పోయి వి బై బిగ్ బాటిల్, అంటే 1 monthకి సరిపడా బాటిల్ కొంటాం. బట్ ది ఐడియాలజీ ఆఫ్ ధందా మేకింగ్ ఇస్ లైక్ 50 పైసాలో నువ్వు షాంపూ బిల్డ్ చేసి సెల్ చేసి దాని మీద నువ్వు గ్రాస్ మార్జిన్ తేడం. So how different it is. The same brand, Chick, sells big bottle for us and the same brand sells 50 paisa or 1 rupee sachet to tier 3 villages. అంటే లైక్ అక్కడ ఎక్కడైతే మనకు యాక్సెసిబిలిటీ కూడా తక్కువ ఉంటుందో అక్కడ వాళ్ళ బ్రాండ్ ఉంది. సో దట్ ఈస్ వాట్ ద ధందా మేకింగ్. అది మన ఇండియాలో ఆల్రెడీ ఉంది. వై యూ స్టిల్ అబ్సెస్ విత్ జ్యూస్? జ్యూస్ ఆర్ వెరీ గుడ్ అట్ టెక్నికల్లీ బిల్డింగ్, టెక్నాలజీ బిల్డింగ్లో దే ఆర్ గుడ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దే హ్యావ్ ది కెపబిలిటీస్. కానీ వాళ్ళకు మాత్రం ఫండ్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంది అంటే వీఆర్, అంటే యాజ్ అన్ ఇండియన్ ఐసే మన దగ్గర కూడా అలాంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. మనకు సపోర్ట్ చేస్తాయా చేయవా దట్ ఈస్ అగైన్ డిఫరెంట్. బట్ వీ డూ హ్యావ్ ది థింగ్స్ ఇన్ అవర్ ఓన్ కల్చర్ కదా, దాన్ని ఎందుకు మనం ఎంబ్రేస్ చేయకూడదు? దాని నుంచి మనం ఎందుకు లెర్న్ చేయకూడదు? సరే నువ్వు జ్యూస్ అను, వాట్ యూ లెర్న్ ఫ్రమ్ ద జ్యూస్? ఫౌండింగ్. దెన్ వై బీయింగ్ అబ్సెస్డ్ విత్ వాట్ వీఆర్ బిల్డింగ్? నో, అబ్సెషన్ ఇస్, అదే అంటున్నా కదా, అబ్సెషన్ ఇస్ నెవర్ ఎ పాయింట్. నువ్వు దేంతో అయినా సరే, అది థాట్ ప్రాసెస్ అయినా ఐడియాలజీ అయినా స్టార్ట్అప్ అయినా, వన్స్ యూ గెట్ అబ్సెస్డ్ యూ కాంట్ గ్రో, రైట్? యూ నీడ్ టు బి ఫోకస్డ్, యూ నీడ్ టు హ్యావ్ యువర్ గోల్స్, యూ నీడ్ టు హ్యావ్ యువర్ మైల్ స్టోన్స్, బట్ అబ్సెషన్ షుడ్ నాట్ బి దేర్. నువ్వు అంటే ఇట్స్ లైక్ ఇఫ్ యూ లైక్ గాడ్, యూజువల్లీ ఇట్ లీడ్స్ టు ది డెస్పరేషన్. డెస్పిరేషన్ అయిపోతుంది. అవ్వలేదు అనుకో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ డెస్పరేషన్ వల్లనే రిజెక్షన్స్ ఎక్కువ వస్తాయి, ఈవెన్ విత్ ది ఐడియేషన్ స్టేజ్. యూ హ్యావ్ ద ఆన్సర్. మరి ఎందుకు అబ్సెషన్ అంటున్నావు ఊరికే? బికాస్ అబ్సెషన్ ఈజ్ ది వేర్ ఫౌండర్స్ జర్నీ స్టార్ట్. ఏమో నాదైతే అట్లా కాలేదు, అబ్సెషన్ వల్ల కాలేదు, ఒక థాట్ వల్ల ఇదంతా. థాట్ లీడ్స్ టు అన్ యాక్షన్, బట్ సమ్టైమ్స్ థాట్ రిమైన్స్ ఎ థాట్ until you take action. But action can become obsolete when the idea is very old. No idea is old or new, bro. If you say, let's take an example, no idea is old or new. Let's take an example. If you want to build something very old item, like let's take this bulb that's already been manufactured, everything. If you want to involve it, it's just a profitable business, right? It's a very old idea, just only the profitable business. What's something new? What's founding there? What's your new founding there? So when was the last time you saw innovations in the bulb? LED. Yes. You know there is a lot of spectrums changing in the LED. Yellow lights వస్తాయి, there is a spectrum change LED లోనే. So they didn't stop innovation, but we stopped looking into the innovation. Okay, లైట్స్లో ఇన్నోవేషన్ ఆగలేదు, దే ఆర్ స్టిల్ ఇన్నోవేటింగ్, దే ఆర్ ట్రయింగ్ టు, బికాస్ ఎల్ఈడి అవ్వకపోయి ఉంటే, అంటే లైట్ ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోయి ఉంటే దెర్ ఇస్ నో స్క్రీన్స్. అండ్ స్క్రీన్ స్టార్టెడ్ విత్ అగైన్ ఎల్సిడీస్, అంటే బిఫోర్ దాట్ నార్మల్ హాలోజన్ టీవీస్ వచ్చినాయి, దట్స్ అ స్క్రీన్, రైట్? హాలోజన్ జస్ట్ బికాస్ ఆఫ్ లైట్ ఇస్ పాసింగ్ త్రూ నీకు స్పెక్ట్రమ్ క్రియేట్ అవుతుంది. అండ్ సేమ్ అగైన్ ఇట్ గోస్ ఇన్ టు ది ఎల్సిడీస్ టు ఎల్ఈడీస్, నౌ ఓఎల్ఈడీస్, అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఫార్ బియాండ్ దట్. So it's all about light and bulb. It's never about, innovation లేదు ఆగిపోయింది అని కాదు.
ఇట్స్ ఆల్వేస్ వాట్ వీఆర్ సీయింగ్. మనం దాన్ని ఆ డైరెక్షన్లో చూడట్లేదు. ఇప్పుడు నువ్వు డిస్ప్లే అంటున్నావు, బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ స్మాల్ పిక్సెల్. అంటే 4 లైట్స్, రెడ్, గ్రీన్, బ్లూ, సమ్ 4 లైట్స్ కలిస్తే దెన్ 1 పిక్సెల్, అండ్ దట్ 1 పిక్సెల్ ఈజ్ అగైన్ ఎ లైట్ కదా. So can we say, until like, as in my view, innovation is something, I would say it is completely deferred or influenced by PR, public relations, of a certain PR, what we read and what we listen, right? Do you think certain innovations are overly hyped or undervalued? నేను అగ్రీ అవుతా, యా. Because we recently have spoken to Arun. He said we have a lot of innovation. డెఫినెట్. We have a lot of foundational tech as well, right? But we are not obsessed to express it out. Mostly the PR strategy, communications, everything. ఓకే. But let's take an example. People are obsessed or much more interested with Tesla. BYD గురించి, BYD is much more older than Tesla. Yeah, but a lot of innovation is with BYD. You know, Toyota? Yeah, Toyota. Toyota already experiment whatever the electric cars are there. So it's not about BYD or Tesla. It's about how we accept. But the people doesn't know it. వాళ్ళకి అవసరం ఏముంది? Until unless, see, people are like, they are already fucked up with their own things. నీకు హిందీలో ఒక కహావత్ ఉంది తెలుసా, జో దికేగా ఓ బికేగా, జో జ్యాదా దికేగా ఓ జ్యాదా బికేగా. సో ఇప్పుడు నువ్వు ఎంత మనీ పంప్ చేసుకొని నీ ప్రోడక్ట్ని నువ్వు మార్కెటింగ్ చేసుకుంటావో, పీపుల్కి వాట్ ఎవర్ దే సీ దే బిలీవ్. దే డోంట్ వాంట్ యువర్ ఎంటైర్ స్టోరీ, ఎంటైర్ జర్నీ, నువ్వు ఎంత ఇన్నోవేషన్ పెట్టినావు. దే రియల్లీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. దే జస్ట్ వాంట్, దే ఎంఫసైజ్ వెదర్ ఇట్స్ ప్రీమియం ఆర్ నాట్. అది ప్రీమియం ఉందనుకో, దే విల్ పుట్ ఆల్ దే సేవింగ్స్ ఇన్ టు ఇట్, ట్రై టు గెట్ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్ అ స్టేటస్ సింబల్. సో ఇలాంటి ఒక సైకలాజికల్ గేమ్ ప్లే చేస్తున్నారు అంతే తప్ప ఇన్నోవేషన్. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ అనేది మనకి ఎలక్ట్రిసిటీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది కూడా అదే. ఇట్స్ నాట్ అబౌట్, మనకు డీజిల్ కార్స్ అవ్వలేదు. మన దగ్గర ఉండేది రేవా బ్యాటరీ కార్స్ ఉండేవి. మరి అప్పుడు టెస్లా కూడా లేదు కదా మరి. ఇట్ వాజ్ అరౌండ్ 2009. ఆ టైంలో రేవా ఉండేది అనుకుంటా మన దగ్గర. ఇప్పుడు అది డిజైన్ స్టేజ్లో ఉన్న టెస్లా. యా, మరి ప్రోటోటైపింగ్ స్టేజ్లో. ఇట్స్ నాట్ అబౌట్ హౌ దట్స్ వాట్ ఎండ్ ఆఫ్ ది డే. అటు తిరిగి ఎక్కడికి వస్తుందంటే, నీ మార్కెట్ని నువ్వు ఫైండ్ అవుట్ చేసుకొని, నువ్వు ఒక డిసిగ్నేటెడ్గా పెట్టుకొని, దిస్ ఇస్ మై పర్టికులర్ మార్కెట్ అండ్ ఐమ్ హిట్టింగ్ దాట్. సో ఈ హిట్టింగ్ దట్ ఉంది చూడు, దీని మీద నువ్వు ఫోకస్ చేసినప్పుడే అప్పుడే నువ్వు బిజినెస్ చేయగలుగుతావు. లేదు నేను అలా కాకుండా ఐ ఓన్లీ ఇన్నోవేట్ అనుకుంటే, ఇట్స్ బెటర్ ఎక్స్పోర్టింగ్ ఆర్ టెక్నాలజీ టు అదర్స్. నువ్వు చెప్పు. సో ఇన్నోవేషన్ లేదు అంటున్నావు, ఓకే, ఎందుకు లేదనుకుంటున్నావు ఇన్నోవేషన్? ఈకోసిస్టమ్ సపోర్ట్ వల్ల నేను అంటాను. ఈకోసిస్టమ్ సపోర్ట్ చేయలేదు, ఓకే ఫైన్, దెన్ వాట్ యూ కెన్ డూ? So initially, let's take an example. My own example. I'm into astrology app, destiny.ai. Okay. I have done a lot of research in it, and I want to do a completely different output. I want to show a completely different out of what existing market is doing. I want to show that pranadasha, power of pranadasha within the astrology. That is a more specific time of period. I am presenting this to the lot many people, or lot many or may not be the right people as well. People won't understand it unless until if the output is so much accurate to their relevance of life. So this is some sort of innovation in my view. Okay. Right. But what people are thinking, astrology means going to go and sit with a pandit, speak to them, take a muhurat, take a consultation, share your problem, or does this. It is limited to consultation. My belief, astrology might be the pseudoscience for many people. Okay. We can prove it as a science with certain metrics, with a lot of... It is a science. అంటే ఫర్ మీ ఇట్ ఈస్ అ సైన్స్. సి, చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఆస్ట్రాలజీలో కూడా దే ఓన్లీ టాక్ అబౌట్ ప్లానెట్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్స్, అండ్ ఈచ్ ప్లానెట్ హ్యావ్ ద గ్రావిటీ. Yes, absolutely. Each when the gravity is existing, their forces are acting on me. And as a marine engineer, నేను when I was on ship sailing లో ఉన్నప్పుడు పౌర్ణమి అమావాస్య
దీస్ టూ ఫండమెంటల్ ఫినామినాస్ అసలు బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ ఎట్లా చేంజ్ అవుతుంది, హౌ ది గ్రావిటీ షిఫ్ట్ ఫ్రమ్ లోవర్ టు అప్పర్, హౌ ది మనకు వేవ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, ఇవన్నీ నేను ఐ విట్నెస్డ్ ఎస్ and I experience it with my own body. So I believe our ancestors are true scientists. They captured everything and they made a format, and they made a subject called astrology. Okay, that is pseudoscience అని నేను చెప్పను, but some people made or projected it as a pseudoscience just because of they want to make money out of it, and they try to capture more on the you know స్కేసిటీ. అంటే నిన్ను భయపెడితే దే విల్ ఎర్న్ మోర్. there are why in my view, in my research, what I found, see, every action what you're doing, it is led by a thought, right? But what is the source of the thought? It's not your situation or what you are there are 100 people in the same situation. Yeah, there are 100 people in the same room, okay, but each person has their own thought process. Okay, thought. So I believed in my research what I said. So let's take an example that Jataka Chakra, like the astrology chart, that's inside our own body, the planet's coordinates that leads to your thoughts and immediate action upon it. That I would say. Many concepts are there, many theories are there. Let's take an example. Theories ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి అంటే 10th క్లాస్లో కెమిస్ట్రీ చదివేటప్పుడు ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ చదువుతావు కదా. ఓకే, ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ 10th క్లాస్కి వెళ్ళాలి. ఓకే ఓకే గుర్తు తెచ్చుకోవాలండి. ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ చదివేటప్పుడు there are history of rejections. This method has been rejected by so and so scientist and board has been approved this. But ఆ మెటీరియల్ సబ్జెక్ట్కి there is a certain organization, there is a certain authority to approve or disapprove. But coming to the astrology, there is no such thing. Many people have come up with their own theories and theorems and concepts తో పాటు వచ్చి ఓషన్ చేసేసే సబ్జెక్ట్. సి ఈ సినారియో ఎందుకు జరిగిందో చెప్పనా, అంటూ మై అండర్స్టాండింగ్. ఏదైనా ఇప్పుడు సైంటిఫికల్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దేర్ షుడ్ బి ప్రెజెన్స్. బట్ ఆస్ట్రాలజీ ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందంటే ఇట్స్ ఇన్ అ కాన్షియస్నెస్. సో వేర్ నీకు కాన్షియస్నెస్ చూపించడానికి నీకు ఛాన్స్ లేదు కదా, దెర్ ఇస్ నో ప్రొజెక్షన్ దేర్. ఎస్, మెంటల్ హెల్త్ ఈజ్ కంప్లీట్లీ ఇంటాంజిబుల్ థింగ్ ఈస్ ఇప్పుడు నువ్వు కరెంట్లీ ఇప్పుడు ఈ మూమెంట్లో నీ మైండ్లో ఏం జరుగుతుందో నేను చెప్పలేను. ఈవెన్ ద సైకాట్రిస్ట్ హూ ఇస్ ట్రైన్డ్ ఆర్ అన్నీ చేసుకున్న ఒక మాస్టరీ చేసిన పర్సన్ కూడా హీ నీడ్ టు ఇంప్లిమెంట్ సమ్ ట్రిక్స్ ఆర్ ఏదో నీకు ఇంజెక్షన్స్ ఇచ్చి దెన్ ఓన్లీ హీ కెన్ మేక్ ఇన్ టు యూ ట్రాన్స్. అప్పుడు నీ థాట్స్ని క్యాప్చర్ చేయగలుగుతారు తప్ప క్యాజువల్గా ఇట్లా కూర్చొని వాట్ ఈస్ యువర్ థాట్ అని చెప్పలేం. ఆల్ అబౌట్ కాన్షియస్నెస్ అండ్ ద కాన్షియస్నెస్ అగైన్ ఇన్ ద మైండ్. సో రెండింటిని మనం కొలాబరేట్ చేయకూడదు. ఇట్ ఈస్ ఫిజికల్ సైన్స్ ఇస్ ఫిజికల్ సైన్స్, దిస్ ఇస్ dimensional science. Our conversation has led from innovation to consciousness now. Of course, every thought comes from the consciousness, and every thought creates some kind of innovation. That's how the See, the innovation and creativity isn't by it's comes in a parallel. It's in genes actually. Innovation and creativity, they are parallel to each other, almost similar. Innovation and of course, very similar. The byproduct of each and every one and each. Creativity leads to innovation, or we can say that, right? But creativity ke alochana, the thought process is again comes under subconscious bit. That's what it's not like two different concepts. It's like byproduct of one and each. ఎందుకంటే ది ఫస్ట్ హ్యూమన్, ది ఏప్స్, వెన్ దే ఆర్ ఏప్స్, వాళ్ళకి థాట్ ప్రాసెస్ రాకపోతే వాళ్ళు జనరేషన్స్ ముందుకు రాదు. అక్కడ నుంచి ఐస్ ఏజ్ నుంచి అగైన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దాకా రావాలంటే ఎన్ని చేంజెస్ జరిగి ఉంటాయి ఒక బయాలజీలో, ఒక హ్యూమన్ ఫామ్ అవ్వడానికి. సో దట్ ఈస్ వేర్ ది కాన్షియస్నెస్ లీడ్ టు ది ఇన్నోవేషన్. బికాస్ ఎవ్రీథింగ్, ఇప్పుడు నేనే ఒక ఆదిమానవం లెక్క ఊహించుకో, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఊహించుకుంటే నేను డైరెక్ట్గా అట్లా వెళ్ళిపోయి మొత్తం ఇట్లా హెయిర్ అదే అంతొద్దు అంతొద్దు. ఓకే, జస్ట్ అట్లా పెట్టుకో అంతే. ఓకే, ఇప్పుడు నేను ఒక ఇఫ్ ఐ హ్యావ్ టు ఫైండ్ అ మీట్ ఆర్ దెర్ ఈస్ అ రెయిన్ హ్యాపెనింగ్ న్యాచురల్లీ, ఇప్పుడు నేను నా షెల్టర్ వెతుక్కోవాలి. ఫస్ట్ కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు నాలాంటి కొన్ని ఏప్స్ పుట్టి చచ్చిపోయినాయి. ఎవరికో ఒకరికి ఎమోషనల్లీ ఒక్క సీడ్ ఇస్ ఇన్నఫ్ దాట్ ఇప్పుడు నేను ఐ నీడ్ టు ప్రొటెక్ట్
myself and my people, then I need to have something to hide. Caves unde. Caves lo unte it is not possible. So they replicated caves, forming a shelter. Shelter ఉంది, ఫైన్. చలి వచ్చింది, సీజన్స్ మారుతున్నాయి, చలి పెరుగుతుంది. దెన్ వన్ ఆఫ్ అండ్ డే వాళ్ళు ఏదో ట్రై చేస్తే ఏదో అవుట్కమ్ వచ్చింది. దట్ ఈస్ ఫైర్, స్పార్క్. ఆ స్పార్క్ తోటి వాట్ డి డిడ్? ఫైర్ ఫామ్ చేసారు. ఫైర్ నుంచి ఏమైంది? కుకింగ్ వచ్చింది. హంటింగ్, దెన్ కుకింగ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆగినరా? లేదు. అగైన్ ఒక రోజు నీకు హంట్ దొరికితే, దొరికితే దట్ ఈస్ ఫైన్. బట్ నెక్స్ట్ దొరుకుతుంది అంటే ఛాన్సెస్ లేవు. అలాంటి ఎన్నో జనరేషన్స్ వెళ్ళిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ ఫార్మింగ్. సో ఎవ్రీ థాట్ ఈస్ ఎ ఇన్నోవేషన్ కదా. సో వీ కాంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ దిస్ అండ్ దాట్, సైన్స్ ఆర్ నాట్. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ది evolution process. Evolution and certain pattern recognitions as well. Now the next process. అది కూడా అక్కడ నీకు కాన్షియస్నెస్ నుంచి వచ్చింది కదా. ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ది ఫౌండర్స్, లైక్ మోస్ట్ ఆఫ్ ది ఇన్స్పైరబుల్ ఫౌండర్స్ లైక్ అలెక్స్ కార్ప్ కానీ ఎలాన్ మస్క్ కానీ, దే సేడ్ దట్ నెక్స్ట్ form of innovation or next form of technology or next form of people falling behind, the follow-up is the pattern recognition, critical thinking, learning maths and physics. సో ఇప్పుడు ఈ ఫార్మ్ ఆఫ్లో దే ఆర్ ఆల్రెడీ లేయింగ్ ఎ ఫౌండేషన్ ఫర్ ది నెక్స్ట్ ఫౌండేషనల్ టెక్నాలజీ. They are so much precisely mentioning that next generation. Why they are mentioning is they have created a strong, in their point of view, they have created strong LLMs, whether it's Grok, Gemini, Claude, ChatGPT. They have fed enough data for coding purposes and for backend purposes or for the bank jobs which are manually written. Right? So, ఈ manual things అనేది eradicate చేస్తే, then where the people has to focus. Okay, one kind of chatbot is there which is giving you emails, which is creating Jira tickets, which is solving your coding issues. Then what, as a person, don't think as a founder, as a person గా నువ్వేం చేస్తావు నెక్స్ట్? నీ ఫోకస్ అంతా ఎక్కడ పడుతుంది? ఇట్స్ నాట్ అబౌట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్, రైట్? It has to be on the vision. బిఫోర్ విజన్, అసలు నీకు విజన్ ఒకటి ఉందని తెలియాలి కదా నీకు. సో ఐడెంటిఫైయింగ్ ఎస్ విజన్. అయితే చైర్లో కూర్చోవాలి అయితే. అంతే కదా. నీ చేతిలో నైఫ్ ఉంది, నువ్వు ఆ నైఫ్తో ఏం చేస్తావు అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నువ్వు నీ విజన్ ప్రకారం ఇఫ్ యూ హ్యావ్ ఎ యాపిల్, యూ విల్ కట్ అన్ యాపిల్ పై, రైట్? సో నీకు యాపిల్ ఉంది, దాన్ని కట్ చేయాలనేది నీ విజన్ అయితే, ఫస్ట్ నువ్వు నైఫ్ ఉంది, ఇది నైఫ్, దీనికి ఒక షార్ప్ ఎడ్జ్ ఉంది అని ఫైండ్ అవుట్ చేయడం ఈజ్ అనదర్ టాస్క్. ఇప్పుడు మనకి ఎల్ఎల్ఎమ్స్ ఉంది, అందరూ స్టూడెంట్స్ దగ్గర నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వరకు ఎవ్రీ వన్ ఆర్ లైక్ యూజింగ్ లైక్ ఫ్రీ బాట్. దట్స్ ఏ డైలీ హ్యాబిట్. అది హ్యాబిట్. ఇప్పుడు నువ్వు ఒక్కసారి క్లౌడ్ కోడ్ సిఎల్ఐ ఇట్లా ఆగిపోయింది అని చెప్పు, ఒక 2 days ఎంతమంది కోడర్స్కి మళ్ళా అబ్బా ఇది ఎక్కడో చూసానే, ఇది ప్రాబ్లం ఎందుకు వచ్చింది. రీసెంట్లీ ఎవరైతే లే ఆఫ్ అయ్యారో వాళ్ళందరూ మళ్ళీ రీహైర్ చేయడంలో కొన్ని కంపెనీస్ ఆర్ డూయింగ్ ఇట్. సో ద పాయింట్ ఇస్ always why Elon Musk or big CEOs or CXOs are saying to learn physics is because physics has an ability to test and try. నువ్వు ఏదైనా ప్రోడక్ట్ని, ఇన్నోవేషన్ని, నీ థాట్ని నువ్వు ఫస్ట్ గెలుకుతేనే ఒకటి నువ్వు ఏదో ఇన్నోవేట్ చేయగలుగుతావు అన్న థాట్ ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. సెకండ్, మ్యాథ్స్. నువ్వు మ్యాథ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ కాంప్లెక్సిటీ ఆఫ్ వాట్ వీఆర్ థింకింగ్. అంటే ట్రిపుల్ ఇంటిగ్రేషన్స్ పెట్టుకొని యూ సాల్వింగ్ ది యూనివర్స్ కాస్మోస్ ఫార్ములాస్ కాదు. ఇట్స్ లైక్ మేబీ ద బేసిక్ మ్యాథ్ టు ది అడ్వాన్స్ లెవెల్. నువ్వు ఒక పాయింట్కి వెళ్ళే కొద్దీ దెర్ ఆర్ సో మచ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ హ్యావ్. సో ఇక్కడ నీకు మ్యాథ్ని అప్లై చేస్తే వాట్ ఈస్ ద అవుట్కమ్? హౌ మచ్ మ్యాథ్ యూ నీడ్ ఫర్ ద ఫిజిక్స్? బికాస్ math and physics are no two different subjects. It's the same subject divided in 2 different parts. Without maths, physics has never existed. Yes. Application అంతే కదా. సో మ్యాథ్ అనేది నువ్వు నెంబర్స్లో కౌంట్ చేస్తే, అప్లికేషన్లోకి వచ్చేసరికి నీకు డబుల్ ఇంటిగ్రేషన్, ట్రిపుల్ ఇంటిగ్రేషన్, మ్యాట్రిసెస్ ఇవన్నీ వచ్చేది ఫిజిక్స్లో. సో ఫిజిక్స్లో నువ్వు అప్లై చేయాలంటే దాని అవుట్కమ్ని నువ్వు జడ్జ్ చేయడానికి, సింపుల్ అబ్బా, నేను ఒక మ్యాథ్ స్టిక్ తీసుకున్నా, మంట పెట్టినా, ఇది నా ఫిజికల్ యాక్టివిటీ. బట్ దీన్ని ఒక సిమ్యులేషన్లో రన్ చేయాలన్నా, అనలైజ్ చేయాలన్నా, ఇలానే ఎందుకు అయింది? ఈ ఫైర్, వాట్ ఈస్ అ క్వాంటిఫైయింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫైర్? హౌ యూ డిఫైన్ ద ఫైర్?
రైట్, వాట్ ఈస్ ద ఫోర్స్ యూ అప్లైడ్. సో దీని అన్నింటికి నీకు ఏం కావాలి, మళ్ళీ మ్యాథ్స్ కావాలి. అవును. సో దిస్ ఈస్ ద అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ జర్నీ వేర్ వీ స్టార్టెడ్. ఓకే, అందుకనే వాళ్ళు ఏమంటున్నారంటే యూ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ బేసిక్ స్కిల్స్. ఎస్. ఎందుకంటే మనకు తర్వాత వచ్చే కాలంలో రిలయబిలిటీ తగ్గిపోతుంది. ఈ స్కిల్స్ అనేది ఎవ్రీ 5 yearsకి మారుతుంటాయి. నాట్ ఎవ్రీ 5 years. నౌ ఇట్ ఈస్ ఎవ్రీ 2 years or 1.5 year only. Who said every 1 year or 2 year? Naturally, if you observe it, కుకింగ్ మానేసావా? కుకింగ్ ఈజ్ డిఫరెంట్. నేనేమంటున్నా అంటే లెట్స్ టాక్. ఇప్పుడు చెప్తా, బీటెక్ స్టూడెంట్కి ఓకే, ఒక టైర్ 4, టైర్ 3, టైర్ 4 బీటెక్ స్టూడెంట్స్కి అగ్రీ. మేజర్లీ పీపుల్ ఆర్ లర్నింగ్ వాట్ ఈస్ ర్యాగ్ నో. ఓకే, రీసెంట్గా వచ్చే డెవలప్మెంట్స్లో ర్యాగ్ ఈజ్ ఆబ్సొలేటెడ్. ర్యాగ్ విల్ బి ఆబ్సొలేటెడ్. 4 yearsలో వచ్చేసరికి వీడికి బీటెక్లో నేను ర్యాగ్ స్పెషలిస్ట్ అని చెప్తాడు. సి ర్యాగ్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవడంలో తప్పులేదు బ్రో. ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సమ్ ఇన్నోవేషన్, అంటే ఇన్నోవేషన్ ఇన్ ద సెన్స్ అసలు ఇప్పటిదాకా నేను చూస్తా ఇండియాలో ఈ ప్రోడక్ట్స్ మీద ఎవరు పని చేయలేదు, నేను పని చేస్తాను అనుకుంటా. అక్కడ తీసుకెళ్ళి ర్యాగ్ ఇంప్లిమెంటేషన్ చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. బట్ హూ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్, ఇప్పుడు నేను టుడేస్ డేట్లో లాస్ట్ 2 yearsలో ఐ ఇంప్లిమెంటెడ్ ర్యాగ్ అనుకో నా సిస్టమ్స్లో, దెన్ దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక పీపుల్ ఉండాలి కదా, రిసోర్స్ అనేది ఉండాలి కదా. సో ఐ ఆబ్వియస్లీ సీ పీపుల్ హూ నో ర్యాగ్. బట్ డోంట్ యూ థింక్ దట్ ఈస్ బీన్ ఆటోమేటెడ్ అగైన్? AI thought. Anything can be automated and anything can be, taken to the manual again. So let's consider again. We can't say ప్రతిదీ ఆటోమేట్ చేసేసాం కదా, వీఆర్ ఫ్రీ విల్ అని చెప్పేసి అనుకోలేం. బికాస్ వన్ స్మాల్ కమాండ్ కెన్ ఎంటైర్లీ డిస్టర్బ్ యువర్ సిస్టమ్స్. అవును. సో దెన్ you can't fix it ASAP, right? You need people who understands it and who can resolve the issues right away. సో విత్ దట్ ఇప్పుడు బీటెక్ AI ML నేర్చుకునే వాళ్ళకి వాట్ హ్యాస్ టు బి దేర్ డైరెక్షన్ ప్రాపర్లీ? See, direction, the basics fundamentals are very clear. They need to learn how the algorithm works, what algorithm is feeded with. Okay, data structures, data pipelines, SQL, database management or analytics, ivanni steps, these are not courses or these are not technologies. ఆర్ సర్టిఫికేట్స్. Exactly. So these are steps. నువ్వు అల్గారిథంని ట్రైన్ చేయాలి అంటే యూ నీడ్ స్టెప్ 1 డేటా లేక్. ఫస్ట్ ఆ స్టెప్ 1కి ప్రీ స్టెప్ 1 ఏంటి అంటే జీరోత్ స్టెప్ ఏంటంటే అసలు డేటా ఏడుందో ఫైండ్ అవుట్ చేయడం. సో దీస్ ఆర్ స్టెప్స్. డేటా ఫైండ్ అవుట్ చేస్తావు, డేటా లేక్లో పుష్ చేస్తావు, డేటా లేక్ నుంచి డేటా బేస్లో ప్రాపర్ స్ట్రీమ్ చేస్తావు, అక్కడ నుంచి నువ్వు కేటగరైజ్ చేసుకుంటావు, సార్టింగ్. అండ్ ఇంత సార్ట్ చేసే ప్రాసెస్లో నువ్వు ఏమంటావు, వీ కాల్ డేటా అనలిస్ట్ స్పెషలిస్ట్. సో విచ్ డేటా ఇస్ గుడ్, విచ్ డేటా ఇస్ బ్యాడ్, ఈ డేటా గుడ్ బ్యాడ్ సెగ్రిగేట్ అయిన తర్వాత గుడ్ డేటా తీసుకెళ్ళి సైంటిస్ట్లకు ఇష్టం. నథింగ్ బట్ దే రన్ ఎ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్. వాట్ అంటే మన కంపెనీకి ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్టివ్ తగ్గట్టు దే రన్ అ స్క్రిప్ట్. దాంట్లో ఇవన్నీ ఆల్ పారామీటర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ ఆర్ నాట్. సో ఎవ్రీథింగ్ ఈస్ అ చెక్ లిస్ట్. సో ఐ సజెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, if they want to learn about AI, then there are fundamentals. These all are fundamentals. They need to understand why they are learning this, rather than just simply learning database or data analytics or data scientist or AI engineer. And nowhere is an AI engineer, bro. It's just algorithm. You are writing a machine learning code, right? You are just a software engineer or software developer. Engineer is something you try to do, kind of, introduce some kind of technology into it. Software developer is something he develops the code, right? So these are the fundamentals. What I suggest is try to be so naive, so open to anything. దొరికిన నేర్చుకోండి, but keep aligned. విత్ దట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్, ఇవన్నీ తెలిసినప్పుడు ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ అవి ఉండాలి. ఎస్ అవి లేకపోతే ఇవేట్లు అర్థమైంది. ఈ బేసిక్ మోస్ట్లీ స్కిల్స్ నేర్చుకుంటున్నారు, సర్టిఫికేట్స్ ఉంటున్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండదు, క్రిటికల్ థింకింగ్ ఉండదు. సర్టిఫికేషన్కి ఒక కోర్ ఫండమెంటల్ చెప్పనా, నాకు సిలబస్ ఇస్తాడు, రట్టా ఎగ్జామ్ రాస్తా, 60-70% వచ్చిందా సర్టిఫికేట్ వస్తుంది, కథం అయిపోయి గేమ్. మార్కెట్ అట్లే ఉంటుంది. అదే అంటున్నా, నువ్వు అర్థం చేసుకొని వాట్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ మోర్, దెన్ బ్రో యూ కెన్ క్రాక్ థింగ్స్.
ఇప్పుడు ఆంథ్రోపిక్కి ఒక ఏఐ ఇంజనీర్ లీడ్ వచ్చాడు. యునో హీస్ అన్ ఇండియన్ Yes, అండ్ హీస్ నెవర్ ఫ్రమ్ ఐఐటీస్ ఐఐఎమ్స్. absolutely. ఎందుకు? వై? బికాజ్ హీ నో హౌ టు స్కేల్ ద బిజినెస్. అంటే జీ ఒక టెక్నాలజీలో చాలా ట్రాఫిక్ ఉన్నప్పుడు దాన్ని డౌన్ టైమ్ అవ్వకుండా అండ్ ఇంప్రూవింగ్ ద ఎఫిషియన్సీ, హీ నోస్ ద లాజిక్ బిహైండ్ ఇట్ అండ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎనీ బిగ్ ప్రాడజీ కదా. Mm. హౌ? దట్స్ ద స్కిల్. దాని మీద మనం ఫోకస్ పెట్టాలి, అంతేగాని ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఇవన్నీ గిమిక్. ఫర్ మీ ఇట్స్ ఎ గిమిక్. We as a founder, we have seen a lot of people with those people with the certifications, with the big resumes, but mostly many people don't understand that are the real problem solvers? Do they think critically with the founder alignment? అట్లా ఈ కైండ్ ఆఫ్ పీపుల్ దొరకడం కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్ యాజ్ వెల్, ఐ వుడ్ సే. బ్లెస్సింగ్ అని చెప్పలేను కానీ ఆ బ్లెస్సింగ్ కింద కేటగరైజ్ చేయలేం బ్రో మనం దాన్ని. I feel that a good team is a good blessing because it's very hard. Good team, hiring a good team is a skill. Because see, what we do in as a initial founders, the first time founders, is we go on trust basis. And people will play their trump card on trust basis. Well, when you say that I am trusting you blindly, they'll play. So initially any team ఫామ్ చేయడానికి ఇట్స్ వెరీ హార్డ్. It's very hard, yeah. Hiring is easy, but the maintaining the accountability of the team, I mean the synergy, building a synergy within the team and ensuring that they are accountable is very very hard. Because why I feel the accountability is very hard ante we don't have strict laws in the startup ecosystem. See, always చెప్తాను, ఇప్పుడు ఒక కంపెనీ షట్ అయితే ఆర్ ఇఫ్ హీ ఈస్ నాట్ పేయింగ్ సాలరీస్, ఎంప్లాయీ హ్యావ్ అ రైట్ టు క్వశ్చన్ ఫౌండర్. దే కెన్ స్యూ ద ఫౌండర్. బట్ ఒక్క వర్క్ ప్రాపర్గా మీరు అకౌంటబిలిటీ లేరు, మీ వల్ల ఇది జరిగింది అంటే వాళ్ళని మనం తీసేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు మన దగ్గర. అంతే కదా. Risk is on our side. ఆ సైడ్. సో ఎంఎన్సీస్ ఆ రిస్క్ తీసుకోలేవు. దట్స్ వై వాట్ దే డూ, దే క్రియేటెడ్ హైరాకీ, దే క్రియేటెడ్ లెవెల్స్, సిస్టమ్, ఎస్ఓపీస్ చాలా స్ట్రాంగ్గా పెడతారు. లేదు నువ్వు అవ్వలేదు అంటే దే తీసేస్తారు. I think we can create the same system in the startups. వీ డూ హ్యావ్. Early stage founding లో we can create it, but యూ కాంట్ బ్రో. why? ది రీజన్ ఇస్, సి వీ హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్. నువ్వు ఇప్పుడు ఒక 10 మెంబర్ స్టార్టప్లో నువ్వు అకౌంటబిలిటీ ఎక్స్పెక్ట్ చేయడం ఇస్ అ ఫూలిష్ థింగ్. బట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఓనర్షిప్. ఇట్స్ మిస్సింగ్ అని ఎందుకు అంటున్నామంటే వీ డిడెంట్ ఫౌండ్ దట్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. సో ఓనర్షిప్ ఎప్పుడైతే దే టేక్ ఎ ఫీచర్ అస్ దెర్ ఓనర్, వాళ్ళు ఇది నేను బిల్డ్ చేసిన, లైక్ దే యూనో ప్యాత్ ఆన్ దేర్ బ్యాక్ సెట్ దిస్ ఇస్ వాట్ మై ఇన్నోవేషన్ ఈజ్ అని. బట్ ఇక్కడ ఏంటంటే దే వాంట్ 9 to 5, దే వాంట్ అదర్ యాక్టివిటీస్, దే వాంట్ ఎవ్రీథింగ్. సో దే ఆర్ నాట్ సీయింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ అ పొజిషన్ వేర్ దే కెన్ యాక్చువల్లీ బిల్డ్. దే ఆర్ లుకింగ్ ఇన్, అంటే వాళ్ళ ఒక మిర్రర్లు పెట్టుకొని వాళ్ళని వాళ్ళు చూసుకుంటే ఎట్లుందంటే, ఐఎమ్ వర్కింగ్ ఫర్ సమ్ అదర్ కంపెనీ బట్ దే ఆర్ నాట్ థింకింగ్ దట్ దే ఆర్ బిల్డింగ్ ఎ స్టార్ట్అప్. సో యాజ్ అ ఫౌండర్స్ అవర్ జాబ్ ఇస్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ బిల్డింగ్ ఎ స్టార్ట్అప్, నాట్ వి. Yes, దట్ ఈస్ అ క్రైటీరియా మిస్సింగ్. building a synergy. Synergy, it's a time taking process, bro. It's not sometimes it happens in 1 week, sometimes it happens in 1 day, Depends upon the people. sometimes it's even happens after 4 5 years 6 years తర్వాత కూడా ఆ synergy రాకపోవచ్చు. Yes. Because of some terms and conditions we are bounded. But జనరల్గా ఏంటంటే you can never say that we are having a good synergy అని, until unless the other person is also resonating with the same. With this, one more thing, I was just so curious to doing this. I'm also practicing to do this. I'm building a model within the cloud to be my co-founder. To be my co-founder. Okay. Let's think it is in a local system. No, I have a question, whether female co-founder or male co-founder. So AI is gender neutral. You mean gay? I wouldn't say that. Okay.
So it depends. So let's think. I'm just using cloud code I have developed. Vibe code చేసి నేను co-founder తయారు చేశాను అనుకో. It is in my system. I would tell it, build me a documentation upon this, I think. Okay. Write a mail to everything. Just ఈ సిస్టమ్ ఉంటే ఈ co-founder, AI co-founder ఉంటే, do you think startups can scale with that? No. Why not? See, building a startup is again different. And coding is again different scenario, bro. But as a human, you run everything on an emotion basis, trust basis. Right. It's not, we don't trust technology. We have limitations on the technology. మనకు సి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, నేను క్లౌడ్ వాడతా, నేను కోడెక్స్ వాడతా, జెమినై వాడతా, 3 వాడతా. ఒక కోడ్ ఇస్తే ఐ ఆల్వేస్ హావ్ ట్రస్ట్ ఇష్యూ దట్ ఇది కరెక్టే ఇచ్చిందా లేదా. Okay. బికాస్ సి మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ సింపుల్. ఐ హ్యావ్ టు కన్సైజ్ మై టైం. నేను ఒక 3 hours ఏదైతే టైం స్పెండ్ చేస్తున్నానో దాన్ని ఒక 10-20 minutesలో ఫినిష్ చేయాలి. సో ఐ కాంట్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్. సో వాట్ ఐ డూ ఇస్ లైక్ దాంట్లో పేస్ట్ చేసి దాంట్లో ఇంకో దాంట్లో పేస్ట్ చేసి సో ఐ విల్ టెస్ట్. అంతేగాని ఇఫ్ దాట్ వాజ్ రిటన్ బై అ డెవలపర్, లెట్స్ సే మై CTO రిటన్ దాట్ కోడ్, ఐ ఓన్లీ సీ ద అవుట్పుట్. ఐ డోంట్ మ్యాటర్ అది ఎంత మంచిగా రాసింది, ఎంత వేగ రాసింది అని నాకు అనవసరం. ఐ సీ మై thesis or my vision is fulfilling with this or not. There is a huge difference, right? ఇప్పుడు టెక్నాలజీ బాగున్నప్పుడు నేను 3 different వేరియేషన్స్ టెస్ట్ చేసుకున్న నేను హ్యూమన్ దగ్గరికి వెళ్ళేసరికి ఐ ట్రస్ట్. బికాస్ వీ హ్యావ్ యాజ్ అ ఫౌండర్స్ వీ సెట్, వీ టాక్, వీ డిస్కస్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ హ్యూమన్. సో ఇక్కడ ఇట్స్ నాట్ ఓన్లీ ద విజన్ ఐఎమ్ షేరింగ్, ఇట్స్ ఆల్ ద ఎమోషన్స్ ఐఎమ్ కీపింగ్. అంటే నా స్టార్టప్ మీద ఎమోషన్స్ అన్నీ ఇట్లా డంప్ చేస్తే తను దాన్ని అబ్జర్వ్ చేసుకొని షీ హ్యాస్ టు బిల్డ్. సో దాట్ ఈస్ అ డిఫరెంట్ స్కిల్ కదా, విచ్ AI ఈజ్ లాగింగ్. సో అందుకని నువ్వు చూడు, సేమ్ ప్రాంప్ట్ ఒకటే క్లాడ్కి నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వు, దాని వేరియేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇట్స్ నాట్ నెవర్ సేమ్. అదొక హ్యూమన్ సేమ్ కోడ్ రాస్తే, ఇప్పుడు ఆథెంటికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ రిటర్న్, దే విల్ రైట్ ద సేమ్ ఆథెంటికేషన్ సిస్టమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. బట్ వాళ్ళు ఎప్పుడు అంటిల్ అన్లెస్ వీ ఆస్క్ సమ్ చేంజెస్, అప్పుడు తప్ప దే రైట్ ద సేమ్ ప్యాటర్న్. అండ్ దే అండర్స్టాండ్ మన నీడ్స్ని తగ్గట్టు వాళ్ళు ఎలా చేయాలి. ఇట్స్ నాట్ ద మెషిన్ వోంట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ కరెంట్లీ థింకింగ్, రైట్? నాకు ఈ డిజైన్ కావాలని నేను చెప్పా, నేను మెషిన్ ఇస్తే దానికంటూ అది ఉన్న సోర్సెస్లో ఇట్ క్యాప్చర్స్ అండ్ ఇట్ గివ్స్ మీ అ రఫ్ డ్రాఫ్ట్. బట్ యాజ్ అ హ్యూమన్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కంపెనీస్ విజన్ మిషన్. నేను ఇది కేర్ చేయాలా వద్దా, వెదర్ దిస్ హ్యాస్ టు బి ప్రెజెంటెడ్ ఆర్ నాట్, దే విల్ హ్యావ్ ఎవ్రీ ఈచ్ అండ్ చెక్ లిస్ట్. దే విల్ ఫైండ్ అవుట్ it is viable or not, then they act on it, and after acting it comes to my presence and I'll verify it whether it is satisfying me or not. It's not satisfaction of my thing, but whether it caters to my audience or not, or my clients or not. So this is where the AI and human things are missing. I say we can use AI, leverage AI, build great systems, but AI can't replace humans, bro. So according to you, who is the best vibe coder? I would say Tony Stark. No, itself me. I wouldn't even like, no, I would say Tony Stark again. Why? వైబ్ కోడ్ చేసి ఎగురుతున్నాడు గాల్లో. ఈ క్యాన్ ఫ్లై వైబ్ కోడ్ మీద. యా ఐ మీన్ Hey, even Interstellar. యా టార్స్ యా ఈజ్ బిల్డింగ్ అతను లైక్ అతను హీ వైబ్ కోడింగ్ కన్నా హీ టుక్ ఏ గైడెన్స్ ఆన్ హౌ టు ఎంటర్ ద బ్లాక్ హోల్. So that's a great. బట్ రైట్ నో వీ కాంట్ టేక్ AI guidance. It's totally vague. Yeah. So I was in Delhi. I asked ChatGPT. Yeah, that's a great. Cheppu. I was in Delhi and I was కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. నేను టెర్మినల్ 1లో దిగాలి, టెర్మినల్ 2లో దిగాలని నాకు కొంచెం టికెట్లో కన్ఫ్యూజన్ వచ్చింది. నాకు అది టికెట్లో టెర్మినల్ 1 ఉంది. నేను ఏం చేశానంటే నేను జస్ట్ ఐ యూజువల్లీ టాక్ టు ChatGPT. అడుగుతున్నా టెర్మినల్ 1లో ఉంది, ఎంత దూరం ఉండవచ్చు అని. ఇన్స్టెడ్ యూ కెన్ టేక్ గేట్ 3 టెర్మినల్ 3 అని చెప్పింది అది. లాస్ట్కి ఏమైంది? నా రాంగ్ టెర్మినల్ అని వచ్చింది అక్కడ. అగైన్ ఐ హ్యావ్ టు రష్ ఫ్రమ్ టెర్మినల్ 3 టు టెర్మినల్ 1. This is what happening with the people. So trusting AI entirely or totally
is so wrong option which we are choosing. It has a limitation, bro. అబ్సల్యూట్లీ అంతే. అంటే ఒక సర్టెన్ పార్ట్ ఇచ్చి ఆ పార్ట్ని నువ్వు చేయమని చెప్పడం ఇస్ అగైన్ డిఫరెంట్. అండ్ ట్రస్టింగ్ ఆర్ లైఫ్ డెసిషన్స్. లెట్స్ సే ఇప్పుడు నేనున్నా 3,000 రూపీస్ ఎందుకు పే చేయాలని చెప్పేసి నేను చాట్ జీపీటీకి నా బ్లంట్ అని చెప్తా. I just want someone to listen, so I'm paying. But many people are taking their life decisions from ChatGPT. నువ్వు అసలు నీ చాట్ జీపీటీ ఓపెన్ చేసి చూస్తే ఎన్ని బ్లంట్లు ఉంటాయి. అవును. సో దాంట్లో నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటావు. హౌ మచ్ యూ గాట్ ఇన్ఫ్లుయెన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ చాట్ జీపీటీ సెడ్ ఆర్ జెమినై సెడ్. That is where we as a human need to understand that AI is after all an AI. It's not human. For life decisions like whether it's financial things or your emotional things or relationship issues, anything you need to discuss with a human because they share the same pattern, share emotions and everything. But when you ask same questions to AI, it gives like pampering answers. అది ఎస్ఏ రైటింగ్కి స్టార్ట్ అయింది యాక్చువల్గా. యూజువల్గా ఎప్పుడైతే 2022లో వచ్చింది కదా, 23లో వచ్చింది చాట్ జీపీటీ. స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఫర్ ఎస్ఏస్ అండ్ ప్రాజెక్ట్ మేకింగ్. అంతే. అక్కడ నుంచి నౌ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ డెసిషన్స్ యాజ్ వెల్. నేనైతే దాన్ని అడగడం మానేసిన. ట్రై అయితే చేసావు కానీ బాగా. ట్రై ఎందుకు చేశానంటే చెప్పినా కదా, అరే నేను ఇప్పుడు సైకియాట్రిస్ట్తో మాట్లాడాలి, నాకు ఇట్లా కొంచెం డిఫికల్ట్ టైంలో ఉన్నా, ఐ నీడ్ సమ్ వన్ అంటే లైక్ టు లిసన్ టు మీ అండ్ గివ్ మీ సమ్ గైడెన్స్ అంటే దే ఆల్వేస్ ఏ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను ప్రతిసారి 3,000 కట్టి అదే రూల్స్ని ఫాలో అవ్వ బదులు యూట్యూబ్ సర్చ్ చేసిన, అదే ఉన్నాయి సేమ్ ప్యాటర్న్, ఇవి నాకు వర్కౌట్ అవ్వట్లేదు, సంథింగ్ న్యూ అన్నప్పుడు చాట్ జీపీటీ ఫ్రీ ప్రాంప్ట్ కొట్టు, నాకు ఇది అనిపిస్తుంది, హౌ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్, దిస్ ఇస్ హౌ ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై ఫ్యూచర్ అంటే ఇట్స్ జస్ట్ నో యూ ఆర్ సో గుడ్, యూ ఆర్ సో. అప్పుడు దెన్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ ఐ రియలైజ్డ్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ గైడింగ్ అస్, ఇట్స్ మ్యానిపులేటింగ్ అస్. సో బికాస్ నేను నా డైరెక్షన్లో నేను చెప్తే నేనే రైట్ అంటుంది. ఎప్పుడైతే చాట్ జీపీటీ అడగడం స్టార్ట్ చేసినాము, ఇట్ సేస్ దట్ యూ ఆర్ సో గుడ్. అంటే నీ ప్రీవియస్ కాన్వర్జేషన్స్ చూసుకొని ఇట్ సేస్ దట్ నువ్వు ఈ ప్రాబ్లంలో ఉన్నావు, నీ ఎమోషనల్ బ్రేక్ డౌన్లో ఉన్నావు, ఇప్పుడు థింక్ చేయొద్దు, నీ తప్పు కాదు, అవతల తప్పు అండి. అండ్ ఇట్స్ లైక్ రీఫ్రేమింగ్ మై మైండ్ ఆర్ రీవైరింగ్ మై కాన్షియస్నెస్ దట్ you are always correct, the other person is wrong. So how on a factor of psychology, if you see, it's totally blunt, right? First మనం అసెస్ చేసుకోవడం నేర్పించాలి కదా. Technology is not in that front. It's only the LLMs are like language models, we have to treat it as a technology only. It's not a psychiatrist, it's not our girlfriends. Siri is never a girlfriend. Technology has started from a calculator. Of course. AI is just a hyper super calculator. ఎండ్ ఆఫ్ ద అదే కదా, టోకెన్స్ ఎందుకు బంద్ చేస్తున్నావు, అదే సూపర్ మ్యాన్ ఆఫ్ క్యాల్కులేటర్ అంతే. అది దాన్ని ఇంకో దాంట్లో మనం మళ్ళీ సైకాలజీ, ఇమోషన్స్ అన్నీ కలిపేసేసి నో వీఆర్ అబ్సెస్డ్ విత్ ఏఐ. డూ యూ థింక్ ఏఐ ఈజ్ ది ఫౌండేషనల్ టెక్నాలజీ ఆఫ్ 2023? వాట్స్ ది నెక్స్ట్ ఫౌండేషనల్ టెక్నాలజీ? అసలు ఏం రావచ్చు? బికమ్స్ ఏజిఐ. ఎంత టైం పట్టవచ్చు యాజ్ పర్ యూ? ఇట్స్ నాట్ మోర్ దెన్ 2.5 years. ఇన్ యువర్ స్టార్ట్అప్ ఇప్పుడు అసలు వాట్ ఆర్ ది యునో టెక్నాలజీస్ ఆఫ్ ఏఐ? అసలు దేంతో ఎక్స్పెరిమెంట్లు చేశారు? వాట్ ఆర్ ది? ఇట్స్ అ గ్రేట్ జర్నీ బ్రో. ఎట్లా అంటే సి ఒక ర్యాండమ్ డే అని చెప్పాను కానీ నాకు ఇది చెయ్యాలి, అసలు దీనికి ఒక ఏఐ అని పేరు పెట్టాలి, ఏఐ అని ఏం లేదు. సో యు ఆర్ యూజింగ్ ఏఐ సెమీకండక్టర్ అండ్ ఎ కార్ టు ప్రిడిక్ట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ కార్. దానికి సో అసలు నార్మల్గా కంప్లీట్ వితౌట్ రివీలింగ్ ది కంప్లీట్ టెక్ స్టాక్. See, the only goal I have is I want to transform entire automobile industry to reduce the pollution, to make machines smoother, efficient. The only goal is this. ఇప్పుడు స్మూతర్, ఎఫిషియంట్ అండ్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయాలంటే అంటే మనకు జనరలీ వీ హ్యావ్ ఫ్యూయల్ ఆల్టర్నేటివ్స్ విచ్ ఇస్ ఇన్ అనదర్ సెగ్మెంటేషన్, బట్ ఎఫిషియన్సీ అండ్ స్మూత్నెస్ వీ కాంట్ బ్రింగ్ విత్ దిస్ all unorganized things.
We need to know when we test in labs, we have vehicle vibrations, right? We know why the vibrations are getting. In lab, we only test when the metal is good, the inner liners are good, but we don't test when the metals are worn out, or the friction is increasing just because of small scratches or snorings are happening inside the vehicle. So this, as a mechanical engineer, I understand very depth that a small scratch inside your piston can create more trouble. But how, as a company, as a manufacturer, can take action on that small, defect? No, right? So as a consumer, I am losing the experience of the bike or car. Let's say the average Indian says that when I purchased a bike, it is too good. Now, just because of I am not maintaining well, or the service agent is not taken, service is not done properly, the vehicle condition is damaged. This is a statement we usually hear. Yes. How you can fix that problem? That's the only thing I have pure focus on. The pure focus on is I want to understand why the vibrations are coming, from where it is occurring, why fuel knockings are happening, why brakes are not, you know, taken care of, the braking power is losing, why engine oil is, getting dirted easily. So all these parameters, as an engineer, I taken care when I was in marine, because I need to test with my own hands. But now I can't go to millions of vehicles and test with my own hands. I need some kind of system which can replace me with that same experience. Maybe rather than, I can say, the more experienced person. I'm not the experienced person. I need top level experienced person who can just sense and say your bike has some issue, your car has some issue. So this is what the thought process is. And to make that happen, we need data, right? And when we are, it's a process when we are learning from where we can start. You know the direction, you know the goal point, but the starting point has to be designed, right? Designated. This is where you have to start. Mm. That's where we as a company formed, did many things in and around, and figured out that first we need to go with an R&D who has already done these kind of systems. As a, right, that's a big thing, whether already these kind of systems are implemented anywhere, or we are the one who is actually thinking, or we are just having a hallucination or fallacy that we are creating innovation. So this is a question mark every founder has to have in initial days. That's called, we term it as a market research, right? Whether product is existing or not. And that created more curiosity. We went, we purchased so many, R&D papers, because we can't afford R&D by our own self. And all the R&D papers gave us a broader spectrum, how the industry is working, what the pain points are, what kind of stream we have to pick in. Mm. And in that, one thing is a predetermined. That's a fine line which we are looking into, and that's the fine line which we are actually doing the R&D, knowingly or unknowingly. So if a driver doesn't have your product in your car, what's the loss for him? Whether I just want to have one other question, whether he's an Indian or other country. Depend anyone. It could be anyone. Yeah. If I'll say the different context in different regions. If it's an Indian, it doesn't matter. Why? Let's say, because Indian market is so different, consumers are so different. It doesn't matter you have a tech stack or not, the product is there or not, they just want to feel by themselves. The auto driver or vehicle driver, he sense that any sort of abnormal vibrations are coming, he says something is happening with the vehicle and I need to check. Until unless, he will wait for that. That's called breakdowns, right? They don't want to take action before that. They want to wait till entire broken, or it's a verge on the edge of breaking down. So then they will think something is happening inside the vehicle which is causing me this vibration.
But for the companies or for the other countries who maintain efficiency, who loves to be their machines to be in a more efficient way or the performance way, then they will have all the tech enabilities Hmm. to understand why this is happening. Let's say we we take Himalayan, it gives more vibrations rather than compared to other vehicles. At the same time, it has a good performance. It has a good performance. And if you take any BMW 1300 GS or something, it has a capability to absorb the vibrations which were generated by the vehicle or engine, and it gives the same performance. The difference is you feel smoother, your ride is very comfort. So people will pay more for the comfort in this. Yes. Just a machine which is giving vibrations and giving the same kind of mileage or etc. That's actually a quite brilliant idea. That's how the tech that's how the tech evolves. And if you don't have tech enability, then how a Indian driver will understand uh, something is off and he need to fix today so that he can save money, Hmm. he can improve the performance, and he can increase his revenue because 90 70% of entire transportation is on four wheelers, autos, public buses and all this, right? So they need to focus more on experience and reducing the vibrations or reducing the emissions, the braking power, etc., etc. But how many people are actually aware that they need system? That's a question mark we need to ask. Even we have the question, even we have the technology, and it is on a fingertip, they can enable it. But people are not willing because they are not aware that this kind of system can improve. Now people are realizing just because of E85 or E20 is introduced newly and performance is reduced, mileage is reduced. Now they are very much concerned about their vehicle, why it is not, they are not aware now. Yeah, E20 is quite concerned to many. Even for us as well. Yeah, you know, bike as well. Yeah. Now people are concerned what gonna happen to their vehicle. They are looking how the knockings are happening, how the mileage is dropping. So this has to be the awareness, and we feel this is the right time for us to penetrate in the market because more kind of failure is gonna happen. There is a more chances that fuel corrosion can bring your performance down. Your metal corrosion happens. Your piston won't perform well, right? All the liners will go up. So there are many things will happen just because of a fuel change or lubricant change. So now if I say with my technology you have an advance notifications that for the next 20 to 30 kilometers or first for the next 20 to 30 days you don't need to worry about your vehicle, everything is fit and top. But after 20 to 30 days, you have certain kind of issues which you need to focus on. Let's say brake pads or your engine oil is granule is granularity which we say usually that is increasing. So you need to take your vehicle for maintenance and you need to change your oil. So these kind of things you have post 30 days. Then this 30 days you are worry free. But if you disable that technology with the same system which currently we are using, Hmm. or the machines which we are using currently, we always have that why the fuel is not giving the same mileage before. Why we hear a lot of weird sounds. So this is the thing which we need to observe. You have been in this startup for a pretty longer time, Yeah. and you have started when AI was not there as well. Okay. Yeah, right? Am I right? I can say AI was not in the public domain, but yeah, AI was existing before 20th century as well. Yeah. It was in the books, it was in the theories, but yeah. However, now using Claude Fable 5, okay, if it was available to you at the initial days of your startup founding, would that improve your process speed and everything? It's a process where we learned how to talk with the LLMs or AI. If suddenly a great machine or Mm. great technology is landed in
hands, like me or like anyone, we don't know how capable it is. We don't know things, right? So what we usually do is like we do random chat, random conversation, or we directly believe that I'll dump my whole plan of idea and plan of action into that AI, and I believe, sit back, relax, that it will be happening. It is Fable 5. It is too. I know the no. Fable 5 has the benchmark SW benchmark reports. I gone through the reports, and when I see the reports, I can believe to the some extent that it can solve reasonings. It can give you good kind of R&D or good kind of theories as well. But when I say if it is happening before 2022, then I think so. I couldn't able to build my company with the Fable 5. Why? The context awareness. Now we are as a founders or as a founder, I am very aware that I know what kind of prompt I have to give as an input, and I know how the systems are built. What kind each and every code is changing. We review it. We assess it, test. It goes through the unit test and everything. But if we have in 2021, then I think I don't even know single piece of technology at the time. What is there, how to scale the systems and everything. And I presume because it visibly it is built, UI UX is already built by the Fable 5, then I presume that it was in a working condition, and I presume I was successful building in the product. So that is a fallacy, which I don't want to be in that. So even though now if I write a code, or my team is writing a code, we review it. Even after the AI, the most top AIs like Fable 5, which is deployed in a Claude CLI, even though we after it is testing, we go into the manual reviews because there is, as I mentioned previously, that we always have trust issues with the AI, whether changing a single line of code can change. The scenario, the entire code. If we say, if I want to change something, let's say, if I want to increase the temperature, the temperature is not again the room temperature or something. It's a parameter in the AI models. So if I have to change from 0.32 to 0.3, it's just a few lines of code. But what AI does is it first creates a .md file. Again, it creates unnecessary test files. It creates unnecessary markdown files. I mean, .md files. It creates unnecessary, code, which was not even required for the AI thing which we are building. Even the reels is also very bad habit. So ఇప్పుడు what we will do, ఇప్పుడు రీల్స్ గురించి మాట్లాడితే no reels వద్దు మనకి ఇప్పుడు. I would say reels. Instagram, I have some people who are in a long distance, okay, just to maintain some touch in a network. That's it. Yeah. ఏం చేస్తున్నావు టచ్లో అంటే చెప్పు. టెల్ మీ వన్ గుడ్ రీజన్. బాగున్నాం లేదా అని చూపించడానికి అంతే. ఫోటోలు పెడతావు, వాళ్ళు చూస్తారు, లైక్ కొడతారు, ఇదే కదా మనం బతికి ఉన్నామని చెప్పడానికి అంతే. సో బట్ see the content, I'm not sure about the reels, but the content which we observe అంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చే కాంటెంట్ ఎట్లుంటుందంటే ఇట్ వాస్ పర్టికులర్లీ డిజైన్డ్ మన బ్రెయిన్ని హ్యాక్ చేయడానికి. ఎస్, డోపమైన్ హిట్. ఎంతసేపు నువ్వు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉంటావు, దే ఓన్లీ వాంట్ దాట్. అలాంటి రీల్స్ని నీకు అల్గరిథం పుష్ చేస్తుంది. అండ్ ఇప్పుడు దాని నుంచి నువ్వు క్విట్ చేయాలంటే నువ్వు అల్గరిథంని మ్యానిపులేట్ చేయాలి. ఒకసారి మ్యానిపులేట్ చేస్తావు, రెండుసార్లు మ్యానిపులేట్ చేస్తావు. ఇప్పుడు లెట్సే ఇప్పుడు మ్యానిపులేషన్ ఇవాళ స్టార్ట్ చేస్తావు అనుకో, ఇవాళ నువ్వు లెట్సే గాడ్, నువ్వు ఎంత మ్యానిపులేట్ చేసినా కూడా ఎవడో ఒకడు దాంట్లో ఫీడ్ చేశాడు, ఆబ్వియస్లీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, అది మళ్ళీ నెగిటివ్కి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ అ లూప్, ఇట్ ఈస్ ఆల్వేస్ అ లూప్, లైక్ మెటా హ్యాస్ అ సింబల్ లూప్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ లూప్. మనం ఒక్కసారి ఆ లూప్లోకి వెళ్ళామంటే కష్టం. ది ఓన్లీ థింగ్ ఇస్ వీ నీడ్, మనకు ఆ ఇన్స్టాగ్రామ్ మీద పెట్టాల్సిన టైం దొరకకుండా ఉండడం ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. అసలు నీకు ఇన్స్టాగ్రామ్లో
ఎవరైనా మెసేజ్ చేసినా ఆ లూప్లో కూడా మనం కూడా వెళ్తారా ఇప్పుడు టు షో అవర్ సెల్ఫ్ టు అదర్స్? వెళ్ళాల్సి వస్తుంది బాబు. ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ మ్యాండేటరీ. కాదు, మొన్న ఏదో ఏదో ఇది ఒక ఇన్వెస్టర్ డెమోడేలో వన్ ఇన్వెస్టర్ ఈజ్ ఆస్కింగ్, నువ్వు ఇంత మంచిగా మాట్లాడతావు, టెక్నాలజీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, ఎందుకు నువ్వు కాంటెంట్ చేసి నీ కంపెనీ నువ్వు బ్రాండింగ్ చేయట్లేదు అంటే, నేను ఇట్లనే అంటే ఇప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలి, సేమ్ క్వశ్చన్. దట్స్ అ న్యూ మార్కెటింగ్ నో. నాకు ఉన్న ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే, నేను నా ప్రోడక్ట్ని నేను సెల్ చేసుకోవడానికి నేను మార్కెట్లోకి వచ్చి నేను సరే ఓకే ఇంటర్వ్యూ వచ్చిన అంటే దట్ ఈస్ అగైన్ డిఫరెంట్ బ్రో. నేను డే అంతా నేను కంటెంట్ చేసుకుంటూ కూర్చుంటే హూ విల్ రన్ ద కంపెనీ? అండ్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే యూ షుడ్ నాట్ ఈవెన్ సెల్ ది ప్రొడక్ట్ డైరెక్ట్లీ ఇన్ ఎవ్రీ వీడియో. నువ్వు సెల్ చేయొద్దు, ఏం చేయొద్దు. అరే దెన్ వాట్ ఈస్ ద మక్సద్? అసలు ఎడబోతున్నాం మనము? ఎందుకు నేను రీల్ చేయాలి? నేను నా పర్సనల్ బ్రాండింగ్ కోసం అనుకుంటా. నాకు బ్రాండింగ్ వద్దు భయ్. నాకేం కావాలి? మై మై లైఫ్ షుడ్ బి ప్రైవేట్. నేను నా ప్రైవేట్ లైఫ్లో కొన్ని నేను ఎక్స్పోజ్ చేసుకోగలుగుతా. ఆ ఎక్స్పోజ్ చేసుకునేవే నేను పోస్ట్ చేయగలుగుతా. అంతేగాని నేను ఇప్పుడు ఒక కాంటెంట్ క్రియేట్ చేయడానికి దాని చుట్టూ చేయాల్సిన బ్రెయిన్ స్టార్మ్, దాని చుట్టూ పెట్టాల్సిన ఎఫర్ట్, అదేదో నేను ఒక ప్రోడక్ట్ మీద ఒక సేల్ మీద పెడితే అది పోతుంది కదా ముందుకి. ఎందుకు నేను దీని మీదనే పెట్టాలా? మళ్ళీ ఇది ఒక హిస్టారికల్ ఏంటంటే, ఒక 2-3 పోస్టులు పెట్టి రీల్స్ పెట్టిన తర్వాత అది 500 పీపుల్ కన్నా దాటలేదు అనుకో, అయ్యో 500. నౌ ద ట్విస్ట్ ఏంటంటే ఇంకోటి, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ యూ టు వాల్యుయేషన్ యువర్ స్టార్ట్అప్. ఇది ఒకటి. వాట్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇట్ ఈస్? ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ ద మోర్ ఆడియన్స్ యూ హ్యావ్, ద మోర్ యూ కెన్ క్యాటర్ యువర్ ప్రోడక్ట్ టు సి. నీకంటూ నీకంటూ ఒక స్పెసిఫిక్ థింగ్ ఉంటుంది బ్రో. యూ కనెక్ట్ విత్ యువర్ గాడ్ అండ్ యూ కనెక్ట్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ సైకలాజికల్ థింగ్. నీకున్నదా నాకున్నదని రూల్ లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి నాకు పిచ్ చేసినావు అనుకో ప్రోడక్ట్ని, నేను అర్థం చేసుకోగలుగుతా యాజ్ అ ప్రోడక్ట్ ఫ్రంట్. బట్ అది నాకు అనిపించిన ఎమోషన్స్ చెప్తా తప్ప ది హోల్ మార్కెట్, ఒక 1 మిలియన్ మార్కెట్ని నేను చూసుకొని 1 మిలియన్ పీపుల్ కూడా ఇట్లానే థింక్ చేస్తారని నేను చెప్పలేను. దట్స్ వాట్ మై అండర్స్టాండింగ్ అని నేను చెప్పగలుగుతా. కానీ రియాలిటీ చెక్లోకి వచ్చేసరికి ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ ఒక ఫౌండర్గా నేను ఎప్పుడంటే లెట్సే నీకు విష్ణు ఇన్స్టిట్యూట్ ఐడియా ఉందా? విష్ణు అదే విబిఐటియో సంథింగ్ ఏదో ఉంది, భీమవరంది. యా 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 ఎస్ యా నీకు గుర్తుకు రావాలా? సో వెన్ ఐ వెంట్ దేర్ యాన్యువల్ మీటప్ and they called me. There was so young startups and I was the one who have at the time 1.5 year or 2 years of experience. 2 years almost అయిపోయింది అప్పటికే. సో ఐ నో ఆల్ ద రియాలిటీ చెక్స్. అందరు 1 month 2 months ఆర్ 6 months లోపే ఉన్నారు. సో ఇప్పుడు నేను 6 months ఒకటికి నేను ఏం చెప్తా పోయి, అరే అట్లా కాదు ఉండేది, ఆగంగాకు కొంచెం మెల్లగా నువ్వు అనుకున్నట్టు నీకు కనిపించే రంగుల ప్రపంచం కాదు ఇదంతా. ఇదంతా బ్లాక్ అండ్ వైట్ సినిమా, కలర్స్ ఉండవు. బ్లాక్ అండ్ వైట్ కూడా కనిపించదు ఒక్కొక్కసారి, మొత్తం మిస్టే. లైక్ ఎప్పుడు ఎక్కడ పడతామో తెలీదు. అంతే మరి. ఎప్పుడు ప్రొడక్షన్ లైవ్లో ఉన్న ప్రొడక్ట్ కూడా ఎప్పుడు సర్వర్ బ్రేక్ క్రాష్ అవుతుందో తెలియదు. సో ఎవ్రీ సెకండ్ మనం ఆల్రెడీ ఒక స్వాడ్ మీద నిల్చొని మంచిగా ఏమంటారు డాన్స్ వేస్తూ కూర్చుంటాం అనమాట. స్లిప్ అయ్యాం పడతాం కింద. ఆల్రెడీ నువ్వు స్వాడ్ మీద నిలిచినప్పుడు నీకు కట్ అవుతూనే ఉంటుంది. యు ఆర్ ఆల్వేస్ బ్లీడింగ్. సో ఇది నేను వాళ్ళకి చెప్పినప్పుడు నో వన్ బిలీవ్. ఓకే, ఎందుకు ఇలా ఎందుకు ఉంటుంది? లేదు నా ప్రోడక్ట్ ఇక. అరే నేను నీ ప్రోడక్ట్ గురించి మాట్లాడట్లేను, నేను నీ ఐడియాని డిస్క్రిమినేట్ చేయట్లేదు, నేను మార్కెట్ రియాలిటీ చెప్తున్నా. అవుట్ ఆఫ్ 100 90% ఆర్ 96% ఆర్ 99% తీసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ హైయర్ ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎవ్రీ ఫౌండర్ ఈ ట్రాన్సిషన్స్ లైక్ ది స్ట్రగల్ పీరియడ్ అవ్వాల్సింది. ఇంకా ఆడెంత బ్రిలియంట్ అయ్యాడన్న కూడా ఎక్కడో చదివినా బ్రో, హార్డెస్ట్ థింగ్ ఆఫ్ హార్డ్ థింగ్ ఏదో బుక్లో చదివినా. హీ క్లియర్లీ మెన్షన్స్ దట్ దెర్ ఈస్ 100% ఛాన్సెస్ యు ఆర్ ఫెయిలియర్. 100% ఛాన్స్. సో నువ్వు చేయకపోతే నువ్వు ఆల్వేస్ ఫెయిలియర్. ఫెయిలియర్ ఇస్ ఆల్వేస్ దేర్. యూ ఓన్లీ ట్రై టు గెట్ సక్సెస్. నువ్వు ట్రై చేయాల్సింది, నువ్వు ట్రై చేస్తే చూద్దాంలే, ఫెయిల్ అయితే ఫెయిల్, సక్సెస్ అయితే సక్సెస్ కాదు. అన్లెస్ అంటిల్ ఇఫ్ యూ రిమైన్ దేర్ రాదర్ దెన్ లెర్నింగ్ ఫ్రమ్ ఇట్ అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్, వాళ్ళు అప్పుడు సక్సెస్కి నెక్స్ట్ స్టెప్ వేయచ్చు. సక్సెస్ని మనం మెజర్ చేయలేం. కానీ జనరల్గా నాకు అర్థమైన సక్సెస్ టర్మినాలజీ ఏంటంటే, మనం గోల్స్ని రీచ్ అవుతాం, ఆ గోల్స్ని రీచ్ అయిన వాటికి సక్సెస్ అనుకుంటాం అంతే. ఓకే, ఆ గోల్ నువ్వు రీచ్ అయినావు అనుకో, నేనే తురుము ఖాన్ అనుకుంటావు. కానీ
ది మూమెంట్ యూ క్రాస్ దట్ గోల్, నెక్స్ట్ వాట్, అదేదో మన నాని సినిమా ఉంటుంది, నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్వశ్చన్ మార్క్ అందరు అడుగుతారు అనమాట. ఆ క్వశ్చన్ మార్క్ నీకు డే నైట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సీజన్స్ నేను పీచి ఇట్లా పిండేసి ఇట్లా వదిలేస్తారు అనమాట. నెక్స్ట్ ఏంటి అని ఒక క్వశ్చన్ చాలు. అది నువ్వు అది సెల్ఫ్ మన మన మైండే మమ్మల్ని అడుగుతుంటే ఇట్స్ క్వైట్లీ అంతే. ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ మై సెల్ఫ్ సమ్ టైమ్స్. మనల్ని మనం ఆన్సర్, పక్కనోడికి ఆన్సర్ చెప్పడం చాలా ఈజీ, మన సెల్ఫ్కి మనం ఆన్సర్ చెప్పుకోవడం చాలా కష్టం. దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ఫౌండర్. అది మనం యూ నెవర్ గెట్ సాటిస్ఫైయింగ్ ఆన్సర్ బ్రో. ఇన్కన్సిస్టెంట్ జర్నీ వేర్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్. మన విజిబుల్లో ఉన్నప్పుడు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్. దట్స్ చెప్తాను ఎట్లుంటుంది తెలుసా, ఒక యావరేజ్ ఫౌండర్ అన్నప్పుడు, ఇక మన భాషలో చెప్పాలంటే బ్లంట్గా, ఒకరోజు ఇప్పుడు లెట్సే మూడు ఎట్లుంటుంది అంటే, పొద్దున్న లేచినామా చేసినామా ఇది చేద్దాం అది చేద్దాం ఇరగొడ్డం, మస్తు మస్తు మజాలో ఉంటాం. గంట తర్వాత వెళ్ళేసరికి ఒక 2 ఛాయలు తాగిన తర్వాత ఏం చేద్దాం, ఏదో చేయాలనుకున్నా ఏదో మర్చిపోయానే, ఎక్కడో తడా కొడుతుంది సీనా అన్నట్టుంటుంది. ఇంకొంచెం ముందుకెళ్ళగానే నీకు మూడ్ ఆఫ్ అవుతుంది. మూడ్ ఆఫ్ ఎందుకు అవుతుంది తెలుసా, నీకు విజన్ లేక కాదు, నువ్వు అనుకున్న రిజల్ట్ సంవత్సరం ఒక కంపెనీ, ఇప్పుడు నువ్వు క్రెడ్ అనుకో, జెప్టో అనుకో, ఇవనుకో, వీళ్ళకి ఫండింగ్ ఉంది. బట్ యూజువల్లీ ఒక కంపెనీ బిల్డ్ అవ్వాలంటే నీకు మినిమం టు మినిమం 10 years పడుతుంది. ఎస్. నువ్వు 10 years విజన్ని, అంటే వాళ్ళు చేసే పనిని కాదు, నువ్వు వాళ్ళ గ్రోత్ సెక్టర్ని తీసుకొని నేను 1 yearలో మొత్తం ఇరికిచ్చేస్తా అంటే నీకు ఎవ్రీ సెకండ్ ఇట్లా ఇట్లా గ్రోత్ కనపడాలి. సో ద యూజువల్లీ వాట్ హ్యావ్ సీన్ 1 yearలో స్కేల్ చేశారని కొన్ని పిఆర్ కంపెనీస్ దే బీట్ ఇట్. కొన్ని స్టార్టప్స్కి 1 yearలో ఇంత స్కేల్ చేశారు, 2 yearsలో ఇంత స్కేల్ చేశారని. ఐ వుడ్ సే దోస్ కంపెనీస్ విల్ ఫైనలీ సెల్ ఆఫ్ టు సమ్ లార్జర్ కార్పొరేషన్స్. దట్స్ వాట్ కార్పొరేషన్. నువ్వు ఏం ఫర్ ద కార్పొరేషన్ బ్రో, నెవర్ ఫర్ ద స్టార్ట్అప్. అది. సో ఇనీషియల్గా అక్కడ ఏమవుతుందంటే దర్ జస్ట్ బిల్డింగ్ ది ప్రొడక్ట్స్ అరౌండ్, మేకింగ్ షూర్ దర్ కస్టమర్స్ ఆర్ పేయింగ్ ఇనఫ్ and increasing their valuation and sell off to the some other companies. Majorly, I would say YC startups are like that. వైసీ కానీ YCలో నాకు ఓన్లీ 1% of the startups, 1% of the startups I have seen most sustainable. Airbnb. many startups are sustainable bro. See, no idea is a bad idea, and it's all about the execution game. If the idea is good and execution is bad, if someone is having a better execution plan, hand over it to them. So by the way, ఇంకోటి, can we build another YC in India? వైసీయా ఫండ్ ఆడిస్తాడు, అదొక ఛాన్స్, అదొక క్వశ్చన్. దెర్ ఆర్ మెనీ ఇంక్యుబేషన్స్ అండ్ యాక్సిలరేటర్స్, కానీ దానికి అసలు ఆ సెలక్షన్ క్రైటీరియా ఏంటి ఉంటుంది? నన్ను అడిగితే ఒక వైసీ బిల్డ్ చేయాలనుకో, ద వీకెస్ట్ ఆఫ్ వీక్ థింగ్ ఇస్ బ్రింగ్ ది ఇన్నోవేషన్ బ్యాక్. ఇన్నోవేషన్ అని ప్రూవ్ చేసుకో. You mean to bring the talent back to India? Yeah. అసలు బ్యాక్ పక్కన పెట్టు, పోయేటప్పుడు నాపను. అమ్మ ప్రతి ఓడు యుఎస్ Mostly YC successful startups are run by Indians. ఆబ్వియస్ ది ఫౌండర్ ఇస్ అనదర్ పర్సన్, బట్ ఇట్ వాస్ రన్ బై ఇండియన్స్ ఓన్లీ కదా. ఇండియన్ బ్రెయిన్స్ లేకపోతే అది నడవదు మళ్ళీ. I think even the recent metrics has shown that founders కూడా ఇండియన్సే ఉంటున్నారండి ఇప్పుడు. చాలా వరకు ఉంటున్నారు. Yeah. So we are ఎందుకు కర్సర్ ఇస్ ఆల్సో బిల్డ్ బై వన్ ఆఫ్ ది ఇండియన్స్, one of the Indian person. If you want to show a demonstration to a student founder, అసలు ఆ ఫౌండర్ అవుదాం స్టూడెంట్కి నేను ఫస్ట్ ఏం చెప్తా తెలుసా, యాజ్ అ బిగ్ బ్రదర్గా అనుకుంటే ఫస్ట్ స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్తా, ఫస్ట్ గో అండ్ లెర్న్ థింగ్స్. డోంట్ బీ సో ఏదో సోషల్ మీడియాలో చూసిన వాడు చేసిండు వీ చేసి. ఇంకో క్వశ్చన్, అసలు అక్కడ ఐ హావ్ సీన్ పీపుల్, 2-3 తెలుసు నాకు హైదరాబాద్లోనే, ఇంటర్ అయిపోగానే స్టార్టప్స్ మీదకి వచ్చేసారు. ఈ ఫ్యూ ఇన్స్పిరేషన్ పాయింట్స్ మీద వచ్చారు వాళ్ళు. ఐ వుడ్ సే ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ వెల్ ఆఫ్ అండ్ ఆర్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద రిస్క్ ఆఫ్ నాట్ డూయింగ్ ఏ గ్రాడ్యుయేషన్, డూ యూ థింక్ ఇస్ ఇట్ గుడ్? ఐ సే ఇట్ ఈస్ బ్యాడ్. ఇండియాలో ఇట్ ఈస్ అ బ్యాడ్. సి బ్యాడ్ ఎందుకంటున్నా అంటే, నువ్వు చదువుకోవాలా అని, ఇప్పుడు నాకు కూడా పేరెంట్స్ అట్లనే చెప్పారు, నీకు కూడా అట్లనే చెప్పారు చదువుకోవాలి. ఐ వుడ్ సే దట్ పేరెంట్స్ నీకు అంత డబ్బు పెట్టి నీకు చదివించినప్పుడు నువ్వు చదువు కంప్లీట్ చేసి నువ్వు స్టార్ట్అప్ చేసుకోరా? కాదు చదవాలి. ఇట్స్ నాట్ ఫర్ యువర్ జాబ్ ఆర్ సంథింగ్, ఇట్స్ ఫర్ యువర్ విజ్డమ్. చదువు ఫర్ విజ్డమ్ అండ్ హౌ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ బెటర్.
కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు వెన్ ఐ సీ యూత్ ఆర్ ది యంగ్ టీనేజర్స్, దే వాంట్ టు హ్యావ్ మోర్ టైమ్ యాజ్ అ సోషలైజింగ్ social factor. When you are socializing, on what factors you are having that social engagement is very much matters. ఎస్. సో ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అందరు కలిసి గెట్ టుగెదర్ చేసుకొని దే ఆర్ డిస్కసింగ్ ఆన్ సంథింగ్ అనుకో, మూవీ సంథింగ్ అనుకో, ఇట్స్ అ గుడ్ థింగ్. వెరీ ఆఫెన్ మనం చేయొచ్చు. కానీ ద మోర్ టైమ్ ఈస్ గోయింగ్ జస్ట్ ఫర్ మూవీస్, బ్యాక్ బిచ్చింగ్, గాసిప్పింగ్ అనుకో, మోస్ట్ ఆఫ్ ద టీనేజర్స్ నా అదే చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. సో దానికన్నా ఇఫ్ యూ డిస్కస్ ఆన్ హౌ విల్ బీ ద ఫ్యూచర్ ఇస్, అంటే అసలు నెక్స్ట్ మన 10 years తర్వాత అసలు మనం ఇండియా ఎట్లుంటుంది, మన హైదరాబాద్ ఎట్లుంటుంది, డిస్కస్ ఆన్ దాట్ పర్స్పెక్టివ్ అండ్ యువర్ డైరెక్షన్ విల్ చేంజ్. I have seen a lot of Gen Z people, quietly dedicated workers. నా team, my few of ఎవ్రీ జనరేషన్ విల్ హ్యావ్ దట్. few of my team members are from Kharagpur, IIT Kharagpur, right? అసలు వాళ్ళు పెట్టే ఓనర్షిప్ ఆఫ్ ది ప్రొడక్ట్ అండ్ దే డెడికేటెడ్ వర్క్ టూ డ్యామ్, ఇట్స్ టూ ఫ్యాబులస్. అక్కడే కొంచెం ఐ వుడ్ సే దెర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ జెన్ జీ యాజ్ వెల్ who can work on their ass off. Yeah. I too have my team like that. Yeah, there was a guy, right? So he can straight away sit for 2 to 3 days to finish one problem off. I remember that guy. Yes. So he can do that kind of stuff, taking it ownership and keeping his health at stake. కానీ కొంతమంది ఉన్నారు, ఓకే, దే విల్ స్క్రూ యూ అప్. సో డూ యూ థింక్ మనకి స్టార్టప్స్ గవర్నమెంట్లో ఎటువంటి ఫీజిబిలిటీ ఉండే బెస్ట్? గవర్నమెంట్ అంటే అర్థం కాల. గవర్నమెంట్లో అంటే మనం గవర్నమెంట్కి ఎట్లా హెల్ప్ చేస్తాం, గవర్నమెంట్ మనకు హెల్ప్ చేస్తారు. గవర్నమెంట్ మనకు ఎట్లా హెల్ప్ చేస్తే అంటే ఒకటి బ్రో, మనం మనీ ఎక్స్పెక్ట్ చేసిపోతే మాత్రం మనీ అయితే రాదు. దట్స్ ఫర్ షూర్. అది యంగ్ జనరేషన్ ఆర్ టీనేజర్స్ హూ ఆర్ ఎయిమింగ్ టు బీ అన్ ఆంట్రప్రెన్యూర్, ఆర్ ఇప్పుడు ఏదో బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫండింగ్ అనేది ఇట్స్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ థింగ్. ఎస్, లీస్ట్ ఎక్స్పెక్టెడ్. అసలు ఒక టేబుల్ పిరమిడ్ వేసుకుంటే దాంట్లో లాస్ట్ అదే ఉండాలన్నమాట. అది ఏంటంటే ఇక నేను కంపెనీ ఎత్తేసే ముందు ఆప్షన్ అది అనుకుంటే పెట్టుకుంటే తప్ప ఉండదు. జస్ట్ ఫర్ క్యాష్ ఫ్లో రన్నింగ్ బర్న్కి అంతే. కానీ అది రావడం కూడా కొంచెం ప్రాసెస్ ఇస్ వెరీ బిగ్. మోస్ట్లీ హ్యావ్ సీన్ థర్డ్ పర్సన్ లేకుండా గ్రాంట్స్ రావడం కష్టమే, థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్. అలా అని కాదు కానీ నీకు గ్రాంట్స్ వస్తాయి. దెర్ ఆర్ ఫ్యూ ఇంక్యుబేటర్స్ హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్ థింగ్స్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ వీ డోంట్ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఫర్ దెమ్. ఎస్, ఐ కెనాట్ నేమ్ దోస్ ఇంక్యుబేషన్ సెంటర్స్. మనకు తెలిసిన అందరికి తెలిసినవి కానీ అందరికి తెలుసు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కొన్ని దగ్గర ఏంటంటే గ్రాంట్స్ ఉన్నా కానీ అవి మన దగ్గర రావు. ఈవెన్ దో యూ హ్యావ్ ఎ ఇన్నోవేషన్ స్టార్ట్అప్, ఇన్నోవేషన్ ఉన్నా నా దగ్గర, నేను పేటెంట్ ఫైల్ చేస్తున్నా, నేను పేటెంట్ ఫైల్ అప్లికేషన్ తీసుకుపోయి ముందే పెట్టినా దే వోంట్ గివ్. కానీ కొన్ని స్టార్ట్అప్స్ ఉన్నాయి హూ బిలీవ్ ఆన్ వీళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తే అవుతుంది అన్న కూడా ఉన్నాయి. కానీ అవన్నీ రియలైజేషన్కి వచ్చేసరికి మనం ఇక్కడ వాళ్ళ క్రైటీరియాలో టైం లైన్ ఉంటుంది కదా, 1 year 2 years వాళ్ళకే ఇస్తారు. సో అది మనం క్రాస్ చేసేసిపోయినాం. సో ఫర్ అస్ ఇట్ ఈస్ నాట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాస్ టు బి చేంజ్డ్. చాలా చేంజెస్ కావాలి, చాలా చేంజెస్ కావాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నాట్ ఓన్లీ క్యాష్, ప్రాపర్ టాలెంట్, అకౌంటబిలిటీ, ది ద డెడికేషన్ టు వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జపాన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చూసి వర్క్ చేసానుకో, దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు కూర్చొని పని చేయాలంటే 14 hours కూర్చొని పని చేసేస్తారు. చైనా పీపుల్ కూడా అంతే. ఎందుకు గ్రోత్ లేదు తెలుసా? ఇప్పుడు మన ముందు జనరేషన్ అంతా ఎట్లా ఫీడ్ ఉండంటే గవర్నమెంట్ జాబ్ వస్తే బిందాస్. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్, అసలు యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే నాకు గుర్తొచ్చింది, రేపు గినుక నువ్వు గవర్నమెంట్లో ఉంటే వుడ్ యూ లైక్ టు రీప్లేస్ ది క్యాబినెట్ విత్ AI ఏజెంట్స్ ఆర్ నాట్? నో, నెవర్. నో, నేను చెయ్య. ఐ వాంట్ టు ఆటోమేట్ ది ప్రాసెస్ ఇంక్లూడింగ్ ది జ్యుడిషియల్. నేను టెక్ ఎనేబుల్ చేస్తానేమో కానీ నేను డెఫినెట్లీ చెయ్య. నేనైతే నేను వెళ్ళానంటే ఐ వుడ్ లైక్ టు రీప్లేస్ ద కంప్లీట్ జ్యుడిషియరీ సిస్టమ్. ఎందుకు నేను ఇంప్లిమెంట్ చేయనంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అనామలీస్ ఇన్ ద AI యాజ్ వెల్. అది సిస్టమ్ని అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. కేస్ టు కేస్ మారిపోతుంది, నీ కేసు నా కేసు మారిపోతుంది. ఇప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ చేంజ్ చేస్తా అన్నాను అనుకో, జ్యుడిషియరీ ఇస్ సంథింగ్ విచ్
ఈజ్ నెవర్ రైట్, నెవర్ రాంగ్. అది ఒక సైడ్ ఉండదు. ఒకటి రైట్ అని చెప్పడానికి హక్కు లేదు, ఇంకోటి రాంగ్ అని చెప్పడానికి హక్కు లేదు. సో ఇట్ ఇస్ ఆల్వేస్ అబౌట్ హ్యూమన్ థింకింగ్, బికాస్ అసలు యూనివర్స్లో ఏది రైట్ లేదు, ఏది రాంగ్ లేదు. కాబట్టి ఇది చాలా తక్కువ 0.001% మందికి మాత్రం అర్థమవుతుంది. నథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో టుడేస్ గుడ్ విల్ డెఫినెట్లీ బీ బ్యాడ్ ఫర్ నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్. సో ఇది జుడిషియరీ సిస్టమ్. ఇట్స్ లైక్ వేవ్. యా. సో ఇది నీకు జుడిషియరీ సిస్టమ్లో ఇంప్లిమెంట్ చేస్తే మనం దానికి ఫీడ్ చేస్తాం, ఇది గుడ్, ఇది బ్యాడ్, ఇది గుడ్, ఇది బ్యాడ్ అని. సో అక్కడ బ్యాడ్ అని నువ్వు ప్రొజెక్ట్ అయిన ప్రతి ఒక్కడు క్రిమినల్ అవుతాడు. కానీ ఆ సిచ్యువేషన్లో అతను చేయాల్సి వస్తుంది. అది ఇంకో ఆప్షన్ లేదు. దాన్ని కన్సిడరేషన్. అందుకని హ్యూమన్ అక్కడ వీ నీడ్ హ్యూమన్ టు అసిస్ట్. వాడు అసలు ఎందుకు అలా చేసిండు, లెట్స్ మనం చాలా మూవీస్ చూసుంటాం, చాలా కేసెస్ కూడా చూసుంటాం. నీకు ఆన్ పేపర్ మీద ఏదైతే ఉందో ఏదని ఫీడ్ చేసుకుంటుంది. నువ్వు అంతే కదా, అంతే. స్టేట్మెంట్ ఇది రాసిండు, ఇది గుడ్, ఇది బ్యాడ్, వీడు క్రిమినల్ అని చెప్పేస్తుంది. కానీ వెన్ యూ ఇన్వెస్టిగేట్, కాన్షియస్ డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు. ఇన్వెస్టిగేట్ చేసి ఇన్వెస్టిగేషన్లో కూడా లోపాలు ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ది బ్యారియర్స్ అన్ని క్రాస్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు సే విచ్ సైడ్ ఈస్ గుడ్. ఆ సిచ్యువేషన్లో ఎవడు ప్రాపర్గా ఉన్నాడు, ఎవడు ప్రాపర్గా లేడు, హూ ఈజ్ ఆన్ అ గుడ్ సైడ్ అని నువ్వు డిఫైన్ చేసి గుడ్ సైడ్ ఉన్నవాడికి నువ్వు ఏమంటారు, యూ గివ్ ది రిలీఫ్, అండ్ బ్యాడ్ ఉన్న వాళ్ళని సమ్మన్ చేస్తావు. సో దిస్ ఇస్ వాట్ ఆ హ్యూమన్ కెన్ డూ, నెవర్ ఏఐ కెన్ డూ. సింపుల్. నేను చెప్పనా, అసలు ఈ టెక్ ఇవంతా కొంచెం పక్కన పెడితే, ది ఫౌండర్, స్టార్ట్అప్, ఎక్సెట్రా, అసలు ఎండ్ ఆఫ్ ద డే అసలు హ్యూమన్కి ఏం కావాలి అని ఎప్పుడు ఆలోచిస్తలేడు. నువ్వు అది ఇదే ఆస్పెక్ట్లో తీసుకో. హ్యూమన్కి ఏమి కావాలి, వాట్ అ హ్యూమన్ రిక్వైర్డ్, ఫుడ్, షెల్టర్, కంపానియన్, మూడే బేసిక్ నీడ్ అది టు లివ్ అ హ్యాపీ లైఫ్. ఈ మూడే. ఈ మిగతా హెడ్ఏక్లు ఎందుకు మనకు? ఫాంట్ దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ అన్ ఎక్స్పోనెన్షియల్. ఫాంట్ కాదు అది, ఇట్స్ లైక్ ఇంకా దానికంటే హైయర్ ఏమైనా ఉంటుందో అది పెట్టాలి. ఎకనామిక్ వాల్యూలో నీడ్ అండ్ వాంట్లు నీడ్ ఈజ్ కంప్లీట్. ఇది డెస్పిరేషన్. వాంట్ కూడా కదా, ఇది డెస్పిరేషన్. ఇదంతా డెస్పిరేషన్ ఈజ్ ఆల్సో వాంట్. అది క్రాస్ అయితే డెస్పిరేషనే కదా. ఇట్స్ ఆల్ డెస్పిరేషన్. ఎస్. నీకు నార్మల్ మోడెడ్, ఇఫ్ యూ సీ లైక్ ది ఎర్లీ ఏజెస్ ఆఫ్ పీపుల్ has fulfilled with happiness just because of they are focused on more 3 things: shelter, food, and companion. Good companion or good family, good relations. మంచి ఫుడ్ ఉందనుకో, అందరు కలిసి తింటుండే, కలిసి షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంతమంది కలిసి తింటున్నారు బ్రో. ఇప్పుడు నేనే మా ఫ్యామిలీతో కలిసి తిన్నానంటే నా టైం సెట్ అవ్వదు. నేనేదో ఫోన్ చేసుకున్నా, మా అమ్మ ఏదో ఫోన్ చేసుకున్నా, మా నాన్న ఫోన్ చేసుకుంటే, లేకపోతే ఆ టీవీ రన్ అవుతుంది, వీట్. ఆఫ్ కోర్స్ మీ ఇంట్లో కూడా ఇదే జరుగుతుంది, అవునా? ఎందుకు ఇట్లా అయింది జనరేషన్? హ్యావ్ యూ ఎవర్ క్వశ్చన్? ఇండిపెండెంట్, ఫాస్ట్ పేస్డ్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ లైక్, see how planned they changed our mindset. ఎంత ప్లానింగ్, ఎంత ఎగ్జిక్యూషన్ పోతే ఎన్ని ఇయర్స్ ఆఫ్ దేర్ ద వెస్టర్న్ సొసైటీ ఆర్ వాట్ ఎవర్. యాక్చువల్లీ దిస్ ఈజ్ మాస్ హ్యాబిట్ చేంజ్. నేను ఇది ఆస్ట్రాలజీ రీసెర్చ్ చేసినప్పుడు ఐ ఫౌండ్ అ లాట్ ఆఫ్ ఆస్ట్రాలజీని కొంచెం పక్కన పెట్టి కానీ జనరల్గా మాట్లాడు. లేలే, నేను ఇది ఒక ఈ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది నువ్వు. చెప్పు. 2023లో ఏఐ లాంచ్, అంటే లైక్ 2022లో అయింది ఎండ్ ఆఫ్ ది. బట్ యూజర్ బేస్కి ఎప్పుడైతే అలవాట్ అయింది 2023. యా రైట్. మాస్ యూజరబిలిటీ అండ్ అప్లికేషన్ ఆఫ్ ది ఏఐ 2023. 30 years బ్యాక్ 1993 ఇంటర్నెట్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్, రైట్. అగైన్ 30 years బ్యాక్ 1963 ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియా, అక్రాస్ ది వరల్డ్ అనుకో. అక్రాస్ ది వరల్డ్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు. లైక్ ఒక ట్రాన్సిషన్ ఈచ్ 30 yearsకి ఒక్కొక్క ఫౌండేషనల్ టెక్నాలజీ. నెక్స్ట్ మై ప్రిడిక్షన్ ఈజ్ 2053. ఓకే, వాట్స్ గోనా హ్యాపెన్ ఇన్ 2050? మై ఎస్టిమేషన్ ఈజ్ పీపుల్ ఆర్ మోర్ టువర్డ్స్ క్వాంటమ్ అండ్ ఏజీఐ. What I presume, people will go backward. I would say it would go forward again. No. నేను ఎందుకు అనుకుంటున్నా అంటే, there is more, as you mentioned, more AGI things will be there, more robotic things will be there. సో వాళ్ళకు పని పాట ఏమి ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు అప్పుడు దాకా ఉండేది మేము ఒక్కలే. మా తర్వాత వచ్చే జనరేషన్ కన్నా మాకు ఎక్కువ అంత స్కోప్ లేదు, అనిపించలేదు. ఎందుకంటే మొన్న మా జనరేషన్ అనేది మీ జనరేషన్ కాదా?
మరి మా జనరేషన్ అంటావు నన్ను తీసు ఇప్పుడు రీసెంట్గా ఫర్టిలిటీ రేట్ కూడా చూసుకుంటే ఇట్స్ బిలో ది యావరేజ్ ఫర్ ఇండియా. ఎందుకు ఫర్టిలిటీ రేట్ తగ్గింది? సరే ఇప్పుడు 2 క్వశ్చన్స్ నడుస్తున్నాయి కదా, నేను చెప్తా రెండింటికి నా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి. అంటే ఆన్సర్లను నేను అనుకుంటున్నా, బట్ మైట్ బీ రాంగ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యూచర్లో వై ఐ సే బ్యాక్వర్డ్కి వెళ్తుందని, అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ బ్యాక్వర్డ్కి వెళ్తుందని. ఆల్ రియల్ థింగ్స్ ఎంత సాచురేట్ అయిపోతుంది అంటే ఆర్టిఫిషియల్ థింగ్స్ తోటి, సడన్లీ సమ్వన్ విల్ స్టార్ట్ బీయింగ్ సో న్యాచురల్ అండ్ ఇట్ విల్ బికమ్ ట్రెండ్. బీయింగ్ సో న్యాచురల్ ట్రెండ్. బీయింగ్ సో న్యాచురల్ విల్ బికమ్ ట్రెండ్. ఆ ట్రెండ్ ఎట్లా అవుతుంది అంటే ఇట్ క్యాప్చర్స్ మాస్ మార్కెట్. అంటే ఇప్పుడు శారీ కట్టుకోమంటే హెజిటేట్ అయ్యే రోజులు ఇప్పుడు ఫ్యూచర్లో, అంటే లైక్ ఆల్మోస్ట్ ఆల్ రివీలింగ్ క్లోత్స్ నుంచి అగైన్ ది గో బ్యాక్ టు ది నేటివ్స్. అంటే మన స్క్రిప్చర్స్లో స్కల్ప్చర్స్లో ఉన్న థింగ్స్ని మళ్ళీ బయట తీస్తారు జస్ట్ బికాస్ ఆఫ్ దోస్ ఆర్ ఫ్యాషనబుల్ అని, అండ్ దోస్ బికమ్ న్యాచురల్. అండ్ ఇప్పుడు ఎందుకు మనకు లాస్ట్ ఒక 10 years బిఫోర్ వి డోంట్ ఈవెన్ ట్రై టు డూ యోగా, వి డోంట్ ఈవెన్ ట్రై టు సెలబ్రేట్ సపోర్ట్ ఇట్ యాక్చువల్. support it actually, right? But now we are doing mass, it became trend. సో ఈ రెవల్యూషన్ అనేది ఎట్లా అంటే వి డిగ్ డౌన్, అంటే బ్యాక్వర్డ్కి వెళ్ళి దాంట్లో ఉన్న థింగ్స్ అన్నిటి మళ్ళీ ఫ్రంట్కి తీసుకొచ్చి దాన్ని కొంచెం మోడర్నైజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో దిస్ హౌ ద ట్రెండ్ హ్యాపెన్స్. అది ఎవ్రీ జనరేషన్లో అది జరుగుతూనే ఉంది. ఒకళ్ళు ట్రెండ్ స్టార్ట్ చేస్తారు, అంటే ఒక్కళ్ళు స్టార్ట్ చేస్తే దాన్ని ఇంకొకళ్ళు 3 ఫాలో అవ్వడం, లేకపోతే 4 ఫాలో అవ్వడం, అక్కడ నుంచి స్ప్రెడ్ అవ్వడం. దీస్ ఆర్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. సో ఆఫ్టర్ ఏజీఐ పీపుల్ హ్యావ్ మోర్ టైం కదా. అప్పుడు ఏం చేస్తారు మోర్ టైం ఉన్నప్పుడు? ఇప్పుడు పాటరీ ఎంతమందికి తెలుసు ఒకప్పుడు మన జనరేషన్లో, మనం స్కూల్లో ఉన్నప్పుడు పాటరీ. నవ్ ఇట్స్ అన్ ఆర్ట్. ఎస్. అండ్ వీఆర్ పేయింగ్ 5,500, 5,000, 2,000 పెట్టి we go for one session workshop జస్ట్ ఫర్ ఫన్. just for no it's a therapy. మనం it's a therapy bro. we learn, we అంటే మంచిగా ఇట్లా మట్టి ఇట్లా తీసుకొని క్లే అంతా పెట్టి ఇట్లా పెట్టి ఏ షేప్ అవుతుందో ఆ షేప్ పెట్టుకొని వావ్ ఐ మేడ్ దిస్, అండ్ ఇట్స్ అన్ యాక్చువల్లీ లైఫ్ స్కిల్. ఎవరికి కదా, ఎవరికి మన ఏన్షియంట్ డేస్లో. సో దట్స్ హౌ ఇట్ బికమ్స్. అగైన్ అవన్నీ వస్తాయి. ఫర్టిలిటీ ఎందుకు తగ్గింది? ఎలాన్ మస్క్ చెప్పిన క్వశ్చనే కదా మీదే. పాయింట్ నెంబర్ 1, ఒక్కడు ఫిట్నెస్ మెయింటైన్ చేయడు. పాయింట్ నెంబర్ 2, ఎవడికి ఏం తినాలో కూడా తెలియదు. నువ్వు నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫుడ్. ఎకనామిక్స్ పక్కన పెట్టు, ఫస్ట్ ఈ 2. ఇప్పుడు ఎకనామిక్స్ ఉంది కదా అని చెప్పేసి, సో కన్సిడరేషన్ ఎకనామిక్స్ తీసుకుంటే కన్సీవింగ్ అవ్వడం ఆపుతున్నారు. ఎంతమంది ఐవీఎఫ్ చుట్టూ తిరగట్లేదు? ఎస్. ఎన్ని ఐవీఎఫ్లు ఇప్పుడు మన హైదరాబాద్లో? గల్లీకి ఒకటి ఉంది, అవునా కదా? గల్లీకి ఆర్ఎంపీ డాక్టరే లేడు ఇప్పుడు, ఐవీఎఫ్ సెంటర్లో పెట్టుకుంటున్నారు. ది రీజన్ ఈజ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ టు హ్యావ్ చైల్డ్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈదర్ ఉమెన్ సైడ్ ఆర్ మెన్ సైడ్ హెల్త్ ఇస్ నాట్ ప్రాపర్లీ లేదు కదా, హెల్త్ ప్రాపర్గా లేదు కదా. ఉమెన్కి పీసీఓడి అని ఏదో మెన్స్ట్రల్ ఇష్యూస్ ఉంటున్నాయి, ఆర్ మెన్కి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటున్నాయి. And men at 30, average men at 30 have big belly. Okay, so dull face, and he has at least 4 or 5 cigarettes in a day, 4 or 5 chai. ఏ అమ్మాయి కానీ అడుగు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే ఎక్స్పెక్ట్ ఎ చైల్డ్. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు మార్నింగ్ లేచినప్పటి నుంచి యోగా చేస్తావు, కొంచెం మెడిటేషన్ చేస్తావు, అట్లీస్ట్ యూర్ ట్రైంగ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. ఈవెన్ దో నీకు చేయాల్సిన థింగ్స్ అన్నీ ఉన్నా కానీ నేను డెడికేటెడ్లీ, అంటే నా హెల్త్ చెకప్స్ నేను చేయించుకున్న తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే నాకు 29 years బ్రో, నేను 30 ఇప్పుడు అప్రోచ్ అవుతున్నా. 30కి వచ్చి నేను ఫిట్గా లేకపోతే ఆఫ్టర్ ఐ గెట్ మ్యారీడ్ ఐ నీడ్ టు ఐ నీడ్ టు హ్యావ్ చైల్డ్, అండ్ వాళ్ళ ఫ్యూచర్కి నేను ఫిట్గా లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, మై ఫాదర్ ఇస్ వీక్. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఎ వీక్ ఫాదర్. నేను వాళ్ళకి ఇన్స్పిరేషన్ చేయాలి. అరే మా నాన్న ప్రైమ్ టైంలో హీ వాజ్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు నేను మా ఫాదర్ని అనుకుంటా, వెన్ హీఈస్ ఇన్ ప్రైమ్ టైమ్ హీ డిడ్ సో మెనీ థింగ్స్. ఓకే 60s వచ్చిన తర్వాత హీ కొంచెం డల్ అయింది, దట్ ఈస్ డిఫరెంట్, ఇట్స్ ఏజ్ ఫ్యాక్టర్. అంతేగాని నేను ఒక 35-40 అవ్వగానే 40 yearsకి నేను ఒక చైల్డ్ని పట్టుకొని పార్క్కి ఆడుకోవడం, నాకు ఓపిక లేదు, నువ్వు చేసుకురా, ఆయాసం వస్తుందిరా, ఉరకలేను అన్న ఏజ్లో అయితే ఐ డోంట్ వాంట్ బీ. అండ్ టు మేక్ హిమ్ హ్యాపీ, సో ఇన్ని నువ్వు రోగాలు పెట్టుకొని ఇన్ని టాబ్లెట్స్
బీపీఏ షుగర్ అని ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటావు, నువ్వు హెల్త్గా ఎట్లా ఉంటావు? నువ్వు హెల్త్గా లేనప్పుడు నీ వైఫ్ని హెల్త్గా ఉండు అని ఎట్లా చెప్తావు? మీరిద్దరూ ఒక చైల్డ్ని బర్త్ ఇవ్వాలంటే హెల్తీ బేబీని ఎట్లా తీస్తావు నువ్వు మళ్ళీ? ఇట్స్ నాట్ ఈవెన్ పాసిబుల్ బ్రో. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఎంతమంది నువ్వు బయటికి వెళ్ళు, సోషల్ మీడియా ఓపెన్ చేయి, మనమే ఎన్ని రీల్స్ షేర్ చేసుకోలేదు, బా ఈ డెజర్ట్ ఎంత బాగుంది, ఇట్స్ సో టెంప్టింగ్, దిస్ ఫుడ్ ఇస్ సో టెంప్టింగ్. ఇప్పటికీ నాకు వాటర్ వస్తాయి కొన్ని ఫుడ్ ఇమాజిన్ చేసుకుంటే. బట్ సీ దట్ ఏదైతే ఫుడ్ అయితే మనం ఇమాజిన్ చేసుకొని మనం చూస్తున్నామో దట్ ఈస్ సో నార్మల్. అది మనకి ఎట్లా అంటే ఫర్ అస్ ఇట్ బికెమ్ నార్మాలిటీ. నువ్వు హెల్తీగా తింటున్నావు అనుకో, యు ఆర్ అ క్వశ్చనబుల్ పర్సన్. అరే నువ్వు ఎందుకు తింటున్నావు, నీకు ఏమైనా రోగం వచ్చిందా? అంతే కదా. నువ్వు ఇది తినను, లెట్స్ సే నువ్వు షుగర్ మానేస్తా అన్నావు అనుకో, ఎందుకు నీకు డయాబెటిక్ వచ్చిందా, షుగర్ వచ్చిందా నీకు ఏమైనా? తిన, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటావు? మళ్ళీ అదేదో సినిమాలో కొత్తగా డైలాగ్ కూడా వచ్చింది కదా, మళ్ళీ పుడతావా ఏంటి కానీ చెయ్యి. సో అలా కాకుండా వర్స్ట్ ఫిలాసఫీస్. అదే అంటున్నా, దాన్ని నార్మలైజ్ చేసేసారు అందరూ. సో అలా కాదు మనం ఉండాల్సింది. ఎట్లుండాలి? ఓకే, వెరీ ఆఫెన్లో నువ్వు ఒక చిన్న డెజర్ట్ తిన్నావు, దట్ ఈస్ ఫైన్. బట్ నీ బాడీలో ఏం మెయింటైన్ చేస్తున్నావు నువ్వు? నువ్వు నీ వైఫ్కి నువ్వు అందంగా కనపడకపోతే ఆమె నీ దగ్గర ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం వర్స్ట్ కేస్ సినారియో. ఇలాంటి సినారియోలో ఆమె ఒకళ్ళని అంటే ఫర్టిలిటీ రేట్ పెంచి ఇంకొకరు బర్త్ ఇవ్వాలంటే ఆమె యాక్సెప్ట్ చేయదు కదా. దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు ఫోకస్. వాట్ యూ థింక్ ఒక హెల్త్ అండ్ ఫిట్నెస్లో ఒకవేళ నువ్వు ఉంటే, నువ్వు నెక్స్ట్ జనరేషన్కి అంటే నెక్స్ట్ అప్కమింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ సోలోప్రెన్యూర్స్ ఆర్ ఎవరికైనా సరే నువ్వేం సజెస్ట్ చేస్తావు? ఎలాంటి కైండ్ ఆఫ్ స్టార్ట్అప్ని బిల్డ్ చేయమంటావు? సో ఫర్ హెల్త్కి అయితే ఐ వుడ్ సే హెల్త్ మీద ఆల్రెడీ కొన్ని స్టార్టప్స్ ఉన్నాయి దట్ ఆర్ కాల్డ్ హెల్తిఫై, కల్ట్ ఫిట్, రెండు ఉన్నాయి విచ్ ఆర్ ఇన్ మై అవేర్నెస్, రైట్? What they do suggest about the fitness, I mean the exercises and yoga and calorie count food. Okay. Apart from this, I would say, in my view, meditation related apps, meditation related startups. So అక్కడ ఏమవుతుందంటే ఇట్స్ నాట్ yet fulfilling. వై ఇట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్లింగ్? ఎందుకంటే మెడిటేషన్ నాట్ సో ఈజీ టు ఎవ్రీవన్. The point of meditation is completely silent the mind. I think it's not silencing the mind. It is the point of silencing the mind. Yes. ఎందుకంటే if you are doing meditation and your mind is still running somewhere else, it is not meditation, you are just thinking with closed eyes. మెడిటేషన్ ఏంటంటే పాయింట్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే హౌ డు యూ సైలెంట్ ది మైండ్? వాట్ ఈస్ ద మైండ్? ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ ఎయిర్, source of thoughts. What are thoughts? Air, right? How do you control the air? Air is again it's a element of prana. The way you are living is completely depends upon how you breathe, right? See, for me, what I understand is meditation is something conscious breath. Conscious breath is fine. Something you need to focus on your breath. Yeah, that's where I'm coming. Not silencing the mind. For me, it's acknowledging the thought. There is there. No, that is still your thinking. The acknowledging the thought. Okay, it is there, but not focusing on those thoughts. So the perspective of becoming a samadhi is one of the goal of his meditation. But ee kalamlo again we are drifting off actually. Endante the point is what you are building in the fitness. What you suggest to be built in the fitness. If you are mentally fit, you can become a physically fit as well. ఏం అంటే లైక్ ఒక జనరేషన్కి నువ్వు ఏం ఇస్తావు అంటున్నా. నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్కి స్టార్టప్స్కి వాట్ యూ విల్ సే టు బిల్డ్? సో మెడిటేషన్ యాప్స్ ఉన్నాయి, ఓకే, చాలా ఉన్నాయి. I don't see a problem, so I don't think I will build in that. I don't see it myself. Because I think you are not, keeping your lens on it. Food, many things are there. The point is, I'm consuming good food. I'm living my... You are taking the good food. You are consuming the good food. How many people are taking the good food? So unless until if I see from my eyes... సరే ఇప్పుడు let's say ప్రాక్టికల్గా ఆన్ నెంబర్స్ మాట్లాడదాం. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ డయాబెటిక్ కంట్రీ, అవునా కదా? ఇఫ్ యూ డోంట్ సీ ఫుడ్ యాజ్ అ ప్రాబ్లమ్, వై బికేమ్ ద డయాబెటిక్ కంట్రీ? ఫుడ్ నాకు ప్రాబ్లం లేదు.
నీకు ప్రాబ్లం లేదు. బట్ స్టార్టప్ చేయాలంటే దట్స్ బిగ్గెస్ట్ స్టేట్మెంట్ కదా. హోల్ 140 బిలియన్ పీపుల్ బ్రో, 140 crore పీపుల్. సో 140 crore పీపుల్కి దెర్ ఆర్ 90% ఆఫ్ ఛాన్సెస్ దట్ ఎవ్రీ వన్ కెన్ బికమ్ ఏ డయాబెటిక్ అన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? ఫుడ్లోనే. దర్ ఇస్ అ గుడ్ స్కోప్ ఇన్ ది ఫిట్నెస్ కదా. మరి ఏం అదే అంటున్నా, వాట్ ఇన్నోవేషన్ యూ కెన్ బ్రింగ్, ఆర్ దాంట్లో స్టార్టప్స్ ఏం చేస్తావు నువ్వు? ఐ సజెస్ట్ ఏన్షియంట్ మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి, కలారిపట్టు. అవి ఇప్పుడు కొంచెం లైమ్ లైట్లో, అంటే కొన్ని దగ్గర వింటున్నా నేను, బట్ ఐ మేక్ దట్ అస్ మ్యాండేట్. ఐ వాంట్ దోస్ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ సెంటర్స్ టు బీ ఓపెన్ ఇన్ అట్లీస్ట్ అప్రోచబిలిటీ. ఒక అట్లీస్ట్ 5 kilometers రేడియస్లో ఒకటైనా ఉండాలనుకుంటా. దట్ ఈస్ బికాస్ ఇట్స్ ఇట్ బిల్డ్స్ యువర్ స్టెబిలిటీ, మైండ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో దేర్ ఇస్ ఎ మూవీ కాల్డ్ 36th Chamber of China. అన్న కాన్సెప్ట్ అని చెప్పట్లేదు, అదొకటి. సెకండ్ థింగ్ అంటే ఫుడ్ హ్యాబిట్. ఇప్పుడు నేను ఒక 6 months నుంచి కంటిన్యూస్గా ఫుడ్ మీదనే కూర్చుంటున్నా. ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ మై ఫుడ్, వాట్ ఐఎమ్ టేకింగ్, వాట్ ఐఎమ్ రిజెక్టింగ్, హౌ మచ్ ఐమ్ ఈటింగ్. ఇప్పుడు నేను తినే క్యాలరీస్, గుడ్ క్యాలరీస్ ఆర్ బ్యాడ్ క్యాలరీస్, ఎవ్రీథింగ్ ఐఎమ్ అనలైజింగ్. ది రీజన్ ఇస్, if I have to say, suggest someone that you need to do this to be fit. నువ్వు అన్నావు కదా ఇందాక, డిస్కషన్ వచ్చింది కదా, ఫర్టిలిటీ టు బీ, ఇఫ్ ఐ హ్యావ్ టు బీ ఫర్టైల్ ఆర్ మై వైఫ్ హ్యాస్ టు బీ ఫర్టైల్, దెన్ నేను హెల్తీగా ఉండాలి కదా. నేను హెల్తీగా ఉండాలంటే నేను సూపర్ ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. ఇన్ని మెడిసిన్స్, ఐరన్ అని, బి కాంప్లెక్స్ అని, అదని ఇదని, నో నీడ్ బ్రో. జస్ట్ ఈట్ రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్, మోస్ట్లీ ప్రిఫర్ ఆర్గానిక్. వాట్ యూ థింక్ అబౌట్ మిల్లెట్స్? సూపర్ ఫుడ్స్. వై? See, సూపర్ ఫుడ్ అని ఎందుకనంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ మెగ్నీషియం, జింక్, రిచ్ ఇన్ ఐరన్. బట్ సర్టెన్ టైంలో ఒక ప్రీవియస్ ఒక 20-30 years బ్యాక్ దే ఆర్ వెరీ చీప్ ఫర్ ఫుడ్. ఒక్క ఫ్యూ న్యూట్రిషన్ వీడియోస్ వలన దాని ప్రైసెస్ ఆర్ ఓవర్ ప్రైస్డ్ అయిపోయినాయి, రైట్? సో డోంట్ యూ థింక్ దట్ ఇఫ్ యూ గో ఇన్ టు మోర్ హెల్దీ వే ద ఫుడ్ ఈజ్ బికమింగ్ మోర్ కాస్ట్లియర్? నో, ఎందుకంటే మిల్లెట్స్, నువ్వు అగ్రికల్చర్ సెక్టర్లో చూస్తే మిల్లెట్స్ పండించే వాళ్ళు చాలా తక్కువ మంది. సప్లై ఈజ్ వెరీ లిమిటెడ్ అండ్ డిమాండ్ ఇస్ మోర్. దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇఫ్ యూ సీ ద డెక్కన్ ప్లాట్యూ, దీస్ యాక్చువల్లీ సౌత్ ఇండియన్, మనకు ఇప్పుడు రాగి సంగటి, రాగి ముద్ద అనేది మన సైడే ఉంది, తెలంగాణ, ఆంధ్ర సైడ్, ఇట్ సైడే డౌన్ ది ఎర్త్. బట్ ఇఫ్ యూ గో టాప్, ఇట్ వాజ్ నాట్ దేర్, రైట్? అక్కడ కొంచెం కీనువా టైప్, దాన్ని ఏమో అంటారు మరి తెలుగులో, మనకు అర్థంత తెలియదు కానీ. సో దోస్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ వర్ అవైలబుల్. సో దీస్ ఆర్ వెరీ లెస్ వాటర్ కన్జ్యూమింగ్ థింగ్స్. అంటే దీన్ని పండించడానికి నీకు చాలా తక్కువ వాటర్ కావాలి. సో ఇలాంటి మిల్లెట్స్ని మనం, వీ నీడ్ టు ఇంప్రూవ్ ద డిమాండ్, దెన్ సప్లై విల్ ఆటోమేటికలీ కమ్. ఇప్పుడు సప్లై లేదు కాబట్టి, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి, మనకు 1/2 kilo ఆర్ 1/4 kilo కూడా, 250 grams కూడా నీకు చాలా 150-200 పెట్టి కొనాలి. బట్ ఇఫ్ ద సప్లై ఇస్ దేర్, ఇప్పుడు అట్లీస్ట్ నాకు ఇప్పుడు ఒక 10 acres ల్యాండ్ ఉంటే, నేను దాంట్లో 2-3 acres నేను మిల్లెట్స్ వేస్తా, 2-3 acres రైస్ వేస్తా, మీ దాంట్లో వెజిటేషన్ చేస్తా అంటే నో ప్రాబ్లం కదా. బట్ నో వన్ ఈస్ థింకింగ్ లైక్ దట్. ఎందుకు? మిల్లెట్స్ ఆర్ నౌ బికేమ్ రిచ్ మెన్ ఫుడ్. వన్స్ ఇట్ వాజ్ అన్ వెరీ పూర్ మెన్ ఫుడ్. యా, 1 crore రైజ్ చేసినాక కూడా నువ్వు స్ట్రగుల్ ఎట్లా ఉంది? ఈవెన్ ఆఫ్టర్ ఫండ్ రైజింగ్ మెనీ పీపుల్ సే హమ్మయ్య, బట్ యూ హ్యావ్ స్టిల్ we do have a lot of struggle. సో ఏ రకంగా వచ్చినాయి ఆ స్ట్రగుల్స్ ఎక్కడికి వస్తాయంటే, 1 crore రావడం ఇస్ నాట్ అన్ బిగ్ ఇష్యూ ఫర్ అస్. అందరికీ చాలా, అది ఒక మైల్ స్టోనే. ఫర్ అస్ ఆల్సో ఇట్స్ అ మైల్ స్టోన్. బట్ ప్రీ 1 crore ఆర్ పోస్ట్ 1 crore ఇస్ టోటల్ డిఫరెంట్ సినారియో. 1 crore రాకముందు మాకు ఒక హోప్ ఏంటంటే, రేపు కాకపోతే ఎల్లుండని చేయొచ్చు. సరే ఓకే ఫైన్, అవ్వలేదు అనుకో, మన దగ్గర క్యాష్ లేదు కదా, ఒక రీజన్ ఉంటుంది, ఒక పర్టికులర్లీ మనకు మనం సర్ది చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంటుంది. బట్ వన్స్ యూ హ్యావ్ ది క్యాపిటల్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్స్ టు సే నో. నువ్వు ఒక టైం లైన్ పెట్టుకోవాలి, ఆ టైం లైన్ డెడ్ లైన్లో ఫినిష్ చేయాలి. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ కమ్ ఇన్ ప్లేస్ ఎవ్రీ ఇయర్. ఒకసారి నువ్వు ఎక్స్టర్నల్ మనీ యాక్సెప్ట్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్స్. నువ్వు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్ చేయాలి, కంప్లైంట్స్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ని చేయాలి, ప్రోడక్ట్ వాలిడేషన్స్ తీసుకోవాలి, అండ్ మోర్ స్ట్రెస్ ఇంక్రీజ్. నన్ను చూస్తే 2023 బిఫోర్ మాకేదంటే, అబ్బా ఫండింగ్ రాలేదు, అబ్బా ఇంత కష్టపడ్డామని కన్నా, ఫండింగ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఏం చేయలేదు అంటే, దట్ ఈస్ అనదర్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్. సో ఇట్ ఈస్ మోర్, అంటే లైక్ ఎవ్రీ ఫండింగ్ రౌండ్ యాడ్స్ ఆన్ ద స్ట్రెస్.
సింపుల్ అంతే. So this is a very common journey of every startup founder. The daily hustle from 0 to 1, fundraising, team working, team building, and startup building is not so easy. Like, share, and subscribe, and wait for the next episode. Share the video with someone who may need it, who are into the startups. Thank you.